దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 23వ అధ్యాయము నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, కనానీలను, హివ్వీలను, యబూసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఇదిగో ప్రభు యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి నీ రక్తం కిందకు వస్తున్నాము. మా జీవితాలకు ఎలాంటి యోగ్యత లేదు, కానీ రక్తం కింద మాకు విడుదల ఉన్నది ప్రభు. అక్కడికే మేము సమీపిస్తున్నాము. మా దోషములు, మా ప్రతి అపరాధములు, పొరపాట్లు మన్నించండి. నీ రక్తములో మమ్మలను శుద్ధి చేయండి. ఈ రాత్రి కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారిని ఆశీర్వదించండి. తప్పకుండా ప్రభా వారికి కావలసినటువంటి మాకు కావలసిన వాక్యమును మరొక అనుగ్రహించండి. తప్పక మీరే మా మధ్యలో ఉండి కూడికను జరిగించమని వ్యతిరేక ఆత్మలు, దురాత్మ శక్తులు, దైవాత్మలన్నింటినీ బంధిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మలను అత్యధికంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనంలో నిర్గమకాండములో మనం చివరిగా ఒక మాట చదువుకున్నాం. ఆ మాట ఏంటంటే, నీ దేవుడనే యెహోవానే సేవింపవలెను. అప్పుడు దెన్ ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. ఇక్కడ 3 సంగతులు ఆయన మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది, నీ యొక్క ఆహారమును దీవిస్తాను, నీ పానమును, నువ్వు తాగే నీటిని దీవిస్తానన్నాడు. మూడవదిగా, నీ మధ్యలో ఉన్నటువంటి రోగమును వెళ్ళగొడతానన్నాడు. ఈ 3 దీవెనలు, మీ 3 ఆశీర్వాదములు ఇక్కడ మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ప్రతిదానికి కూడా ఆయన ఎల్లప్పుడూ వాక్యాన్ని పెడతాడు. ఈ 3 దీవించబడాలంటే, నీ ఆహారము దీవించబడాలంటే, నీ పానము దీవించబడాలంటే, నువ్వు రోగము నుండి స్వస్థత పొందుకోవాలంటే ఇక్కడ చెప్తున్నట్లుగా ముందుగా నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. నీ దేవుడైన యెహోవాను ఆరాధింపవలెను. నువ్వెప్పుడైతే ఆయన ఆరాధిస్తున్నావో, ఆయన సేవిస్తున్నావో, అప్పుడు దేవుడు నీ ఆహారాన్ని దీవిస్తాడు. అప్పుడు నీ దాహాన్ని తీరుస్తాడు. అప్పుడు నీ మధ్యలో ఉన్న రోగాన్ని వెళ్ళగొడతాడు.
ఇది ఇజ్రాయేల్ ప్రజలకు వారు యాత్రలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలై ఉన్నాయి. మనకు తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశములో నుండి దేవుడు వారికి నిర్ణయించినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశము, అబ్రహాము నివసించిన స్థలము, ఇస్సాకు నివసించాడు, యాకోబు యోసేపులు నివసించిన ఆ స్థలములోనికి తిరిగి మరలా తీసుకుని వస్తానన్నాడు. వీరు నలుగురు కూడా పితరులై ఉన్నారు. పాత నిబంధనకు ఒక పునాది లాంటి వారు. అయితే ఈ పునాది దగ్గరకు మరలా తీసుకొస్తానని చెప్తున్నాడు. ఈ నలుగురు కూడా 4 స్తంభాలు లాంటి వారు. ఒకటి అబ్రహాము, రెండవది ఇస్సాకు, మూడవది యాకోబు, నాలుగవది యోసేపు. వీళ్ళు నలుగురు కూడా పాత నిబంధనకి పునాది లాంటి వారు. వీరిని అబ్రహాము విశ్వాసము, ఇస్సాకు ప్రేమ, యాకోబు కృప, యోసేపు సంపూర్ణత, పరిపూర్ణత. వీరు నలుగురు కూడా పాత నిబంధనలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. వీళ్లను వాగ్దాన దేశములో దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములో వారిని పెట్టి దేవుడు వారిని అక్కడ దీవించి అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు దేవుడు జరిగించాడు. అబ్రహాముతో జరిగించాడు. అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకుతో కూడా వ్యవహరించి అద్భుతాలు జరిగించాడు. ఇస్సాకు చనిపోయిన తర్వాత కూడా యాకోబు వచ్చినప్పుడు ఆ యాకోబుతో కూడా అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు. ఆ యాకోబు వెళ్ళిపోయిన తర్వాత యోసేపుకు కూడా అద్భుతాలు, మహత్కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. వారి జీవితాల్లో ఈ నలుగురు కూడా వ్యక్తిగతంగా దేవుడితో కలుసుకున్నటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు. వారు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశము, కనాను దేశము, లేకపోతే పాలు తేనెలు ప్రవహించే దేశమును వాళ్ళకి ఇచ్చి అక్కడ వారితో సంధించి అనేక ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు వారికి ఇచ్చాడు. వారు ఎప్పుడైతే వాగ్దాన దేశంలోకి వచ్చారో వాళ్ళు చాలా అనుభవాలు ఎదుర్కొన్నారు. చాలా అనుభవాలు దేవుని అదో పొందుకున్నారు. ఈరోజు కూడా వాగ్దాన దేశంలో ఉన్నప్పుడు మనం చాలా అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటాం. చాలా మంచిగా దీవించబడతాం, చాలా ఆశీర్వదింపబడతాం. ఖచ్చితంగా దేవుడు మనతో వ్యవహరించాలంటే ఖచ్చితంగా మనం వాగ్దాన దేశంలో ఉండాలి. అలాగే ఆత్మ సంబంధముగా దేవుడు ఒక వ్యక్తితో వ్యవహరించి అతనికి దేవుడు యొక్క అనుభవాలన్నీ పొందుకోవాలంటే ఖచ్చితంగా అతను కూడా పరిశుద్ధాత్మలోకి ప్రవేశించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడో అప్పుడు అతనికి అన్ని అనుభవాలు వస్తాయండి. అబ్రహాము పరిశుద్ధాత్మ లేకపోతే వాగ్దాన దేశంలోకి వచ్చాడు. అబ్రహామును దేవుడు పిలిచిన అనుభవం ఉంది. ఎవరు పిలిచారు అక్కడికంటే దేవుడే వాగ్దాన దేశంలో పిలిచాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో యెహోవా ఈరేగా ఉన్నాడు. అబ్రహాముతో ఎల్షద్దాయిగా బలమైన రొమ్ములు కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఈ ఎలోహీముగా వచ్చి ఆయన భోజనం చేశాడు, సహవాసం చేశాడు. అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు అబ్రహాము ఎదుర్కొన్నాడు. అలాగే ఇస్సాకు కూడా అదే విధానంలో ఎదుర్కొన్నాడు. బావులు తవ్వాడు, దేవుడు దూతను కలుసుకున్నాడు, అతను వృద్ధిల్లాడు. అలాగే యాకోబు కూడా పెనియేలును కలుసుకున్నాడు, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నాడు. అలాగే యోసేపు కూడా దర్శనములు, కళలో పొందుకున్నాడు. మెనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ల్యాండ్. ఆ యొక్క భూమి మీద, ఆ భూమిలో అనేక దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు కూడా ఆత్మ సంబంధంగా మనం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అనుకుంటే ఖచ్చితంగా నీవు దీవించబడాలని ఆశ కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి రావాలంటే ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి పరిశుద్ధాత్మ బాప్తిసు దగ్గర నిలబడినప్పుడు నీకు కావలసిన సమస్త ఈవులను, దీవెనలను ఆయనే అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవునికి మరియు నీకు ఆ గొప్ప వ్యక్తిగత అనుబంధమును ఆయనే ఏర్పాటు చేస్తాడు. ఈరోజు ప్రతి వ్యక్తి అక్కడికే రావాలి. ప్రతి వ్యక్తి అక్కడికే రావాలి. అక్కడ లేకుండా అరణ్యములో ఎంత నడిచినా, కాళ్ళు లాగినా, ఎంతో ప్రయాసపడిన, సంఘానికి రోజు వచ్చిన, ప్రతి కూటానికి అటెండ్ అవునా, అంత పరిచయం చేసిన ఖచ్చితంగా అతను కానీ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే అతను దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ప్రతి అనుభవాన్ని పొందుకోలేడు. కేవలం బయట ఉన్నటువంటి కొన్ని అనుభవాలు పొందుకుంటాడు, కానీ దేవుడితో ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవాలు ఆ వ్యక్తి పొందుకోలేడు. ఆ కారణాన్ని బట్టే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడుతున్నాడో అతడు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు చూస్తాడు, దేవుని యొక్క అద్భుతాలు చూస్తాడు, మహత్కార్యాలు చూస్తాడు, సూచక్రియలు చూస్తాడు.
ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ పొందామంటే ఏదో భాషల్లో మాట్లాడడమో లేకపోతే ఎగిరి గంతులు వేయడం అనుకుంటున్నారు వాళ్ళు. లేదు, ఒక వ్యక్తి దేవుడు ఆత్మతో నింపబడ్డాడంటే ఖచ్చితంగా అతనిలోకి వచ్చి దేవుడు నివసిస్తాడు. ఖచ్చితంగా దేవుడితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉంటాడు. దేవుడు క్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో అలాంటి జీవితాన్ని ఆ వ్యక్తి కలిగి ఉంటాడు, జీవిస్తాడు. ఈరోజు చాలామంది ఆ యొక్క కేవలం బయట ఉన్న టేస్ట్ చూశారు. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి వరాలు, గిఫ్ట్స్, ఆ యొక్క భాషలు మాట్లాడడము లేకపోతే ఆ యొక్క ప్రవచనాలు చెప్పడం ఇవన్నీ కూడా బయట ఉన్నవి, అవి ఖచ్చితంగా నిలిచిపోతాయి. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అనేక అనుభవాలు పొందుతాడండి. అందుకే యవనస్తులైనటువంటి మీరు ఖచ్చితంగా దేని కొరకు ఎక్కువ ప్రార్థించాలంటే, మాకు దీవించబడాలి, మేము బీడు భూములుగా ఉండిపోయాము, లేకపోతే మేము బలహీనులుగా ఉండిపోయామంటే ఉండిపోతారు, ఇప్పటికీ అలాగ ఉండిపోతారు. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే ఒక యవనస్తుడు నింపబడుతున్నాడో అతను ఒక ఫైర్ బాల్గా మారిపోతాడు. దేవుని ఆత్మతో నింపబడితే అతను ఎల్లప్పుడూ మండుతూ ఉంటాడు. అందుకే చాలామంది ఎందుకు చల్లారిపోతున్నారు? వారి మాటల్లో చల్లారిపోయిన తనం కనబడుతుంది, వాళ్ళ క్రియల్లో చల్లారిపోయిన పని కనబడుతుంది, వాళ్ళు జీవన విధానంలో చల్లారిపోయినట్టుగా కనబడతారు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మలో ఆ మంటలో చల్లారిపోయారు వాళ్ళు. ఆ కారణాన్ని బట్టి భక్తి అంటే ఆసక్తి ఉండదు, ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, దేవుడితో నడవాలంటే ఆసక్తి ఉండదు, ఎందుకంటే చల్లారిపోయారు. ఈరోజు ప్రారంభంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంటతో ప్రారంభిస్తారు, కానీ క్రమేపీ వెళ్ళేటప్పటికి అది చల్లారిపోతూ ఉంటుంది. అందుకే ఈరోజు అనేక మంది క్రైస్తవులు పెంతుకోస్తు చాలా మంటతో ప్రారంభించబడింది, ఈరోజు చల్లారిపోయింది. ప్రతి సంఘము కూడా చాలా మంటతో ప్రారంభించింది, అది సంఘం చల్లారిపోయింది. ప్రతి వ్యక్తి కూడా దేవుళ్ళలో నడవాలి, వాక్యముతో నడవాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి, రోషంగా ఉండాలని అనేక మంది అనుకుంటూ చల్లారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఒక యవనస్తుడు యవన కాలంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అనుకోండి, దేశాలని ప్రపంచాలనే షేక్ చేయగలడు. ఒక 20 సంవత్సరాల్లో దేవుని ఆత్మతో నింపబడితే, 17-18 సంవత్సరాల్లో దేవుడి ఆత్మతో నింపబడితే అతను ప్రపంచాన్నే షేక్ చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు ఉన్నాడు, 17 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ స్టేజ్లోనే అతను ప్రపంచ దర్శనాలు చూశాడు. 17 సంవత్సరాలకి ఈ రోజున దర్శనం చూశాడు. ఆ దర్శనం కూర్చున్నటువంటి ఆ పట్టుదల, ఆసక్తి 17 సంవత్సరాల్లోనే అన్నదమ్ములతో తృణీకరించబడ్డాడు, 17 సంవత్సరాల్లోనే గోతులో తొక్కబడ్డాడు, 15 సంవత్సరాల్లోనే అమ్మివేయబడ్డాడు, 17 సంవత్సరాల్లోనే స్త్రీతో శోధించబడ్డాడు, కనిపడిపోలేదు. ఈరోజు యవనస్తులందరికీ రోల్ మోడల్ ఉన్నాడంటే అది యోసేపే. అతను ఎక్కడో పడిపోలేదు, అతను రోషంగా బ్రతికాడు, తన జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఎక్కడా కూడా అపవాదికి చోటుకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? యవ్వన కాలంలో. అతనికి సెన్సేషన్ లేవా, అతనికి ప్రేరేపణ లేవా, అతనికి తప్పు చేయాలని ఆ కోరిక లోపడ లేదా? అయినా వాటన్నిటిని జయించి దర్శనమును చూసే దర్శనమును కోల్పోకుండా ముందుకు సాగాడు. ద హోలీ గోస్ట్ పర్సన్, పరిశుద్ధాత్మతో ఒక యవనస్తుడు నింపబడితే అతను నిరంతరం మండించబడతా ఉంటాడు. దేవుని వాక్యం కొరకు బ్రతకాలి, జీవించాలి అని అతను నిరంతరము ప్రయాసపడతాడండి. ఆమేన్. వితౌట్ హోలీ గోస్ట్ లేకపోతే ఎప్పుడు కూడా జాకీలు పెట్టి పైకి లేపుతుండాలి. ఒక వ్యక్తిని అస్తమాలు జాకీలు పెట్టి పైకి లేపుతున్నామంటే అతను ఒక కదలలేనటువంటి వ్యక్తి, అంతే. జాకీలు పెట్టి లేపాల్సి వస్తుంది కొంతమందిని. జాకీలు పెట్టాలి. ఓ పాస్టర్ జాకీ పెట్టేసి వీళ్ళ పైకి లేపుతూ తన్నుతూ ఉంటే అప్పుడు నడుస్తారు, లేకపోతే లేదు. జాకీలు పెట్టుకుని భక్తి చేయకండి. జాకీలు పెట్టుకుని జాకీల ద్వారా భక్తి చేసేలా పెట్టుకోకుండా అసలు ఒంటరిగా నిలబడిన రోషంగా నిలబడేటట్టుగా ఉండాలి, వాక్యముతో నడిపించబడేటట్టుగా ఉండాలి, పరిశుద్ధాత్మ మంట కలగాలి. ఒక యవనస్తుడు యవ్వన కాలంలో ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపు అని అడగాలి. యవనస్తుడే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపు, నీ యొక్క శక్తితో నన్ను నింపు, నన్ను కదిలించు అని చెప్పాలి తప్ప అస్తమాలు ప్యాచీలు పడిపోయిన బండికి జాకీలు పెట్టినట్టుగా ఏదో ఎవడో లేపి ముందుకు నడిపించినట్టుగా ఉండకూడదు. చాలామందిని చూస్తాను, యవనస్తుడి పెద్దోళ్ళు ఏంటి ప్రతి ఒక్కరికి జాకీలు పెట్టి పైకి లేపాలి. డల్ అయిపోతే మళ్ళీ జాకీలు పెట్టి దాన్ని తన్నుతుంటే పైకి లేగుతాయి. నో సార్, నిజంగా వాళ్ళు పరలోకమే రారండి. అలాంటి వాళ్ళు పరలోకమే రారు, పరలోకం కొరకు ఎదురు చూడక్కర్లేదు.
అందుకే హోలీ గోస్ట్ మస్ట్ నీడ్ అండి. యవనస్తులకి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరం, లేకపోతే ఏమీ లేదు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ మంటే నేను పైకి నడిపించేది. పరిశుద్ధాత్మ లేకుండా నిజంగా గమనించండి, ఒక యంగ్స్టర్కి లేకపోతే ఒక వ్యక్తికి ఉండవలసిన దాహం ఏంటి తెలుసా? నేను దేవుడు ఆత్మతో నింపబడాలి. గుర్తుపెట్టుకు, వన్స్ దేవుడి ఆత్మ నీలోకి వచ్చిందంటే పాపమే చోటు పోను. చిన్న స్వాదన వచ్చిన నువ్వు జయిస్తావు. నీ ముందు పాపమే కనపడి అందులోకి నువ్వు వెళ్ళలేవు. ఎందుకు అయినప్పటికీ పాపంలో దూకుతున్నారంటే బికాస్ ఆఫ్ ద హోలీ గోస్ట్ లేకపోవడమే, ద ల్యాక్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కరువు అవుతే పాపంలో పడిపోతారండి. అందుకే హోలీ గోస్ట్ మస్ట్ నీడ్. ఈరోజు మనం భక్తి చేసేస్తున్నాడు, సంఘానికి వచ్చి పోయినా నువ్వు తప్పులోకి వెళ్ళిపోతావు. బట్ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడు. ఎన్ని వచ్చినా కదిలినా కానీ, ఎన్ని ఊపినా కానీ నువ్వు పడిపోవు. హోలీ గోస్ట్ కావాలి. హోలీ గోస్ట్ ఉన్న వ్యక్తి దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాడు. దేవుడి యొక్క స్పర్శను పట్టుకుంటాడు. దేవుడి యొక్క అనుభవాలు, దేవుడు చేసే కార్యాలను ముఖాముఖిగా చూస్తాడు. పరసంబంధమైన కార్యాల వైపు చూస్తాడు, భూ సంబంధమైన కార్యాల వైపు చూడడం. కోడి ఎప్పుడు కూడా భూమి మీద దేవుకుంటూ ఉంటుంది. అది ఏ పురుగు దొరుకుతుందా, ఏ పెంట మీదకి వెళ్ళిపోదామా, దానితో వేద్దాం ఈతో వేద్దాం కాదేటిది కోడి. కానీ నిజమైన దేవుని కుమారుడు ఎప్పుడు కూడా పైకే చూస్తాడు, పైకే చూస్తాడు. ఎల్లప్పుడూ తన దృష్టి అంతా కూడా పైకే ఉంటుందండి. ఈరోజు క్రైస్తవుడుగా నీ దృష్టి ఎప్పుడు కూడా పైకే ఉండాలి, ఏదో కింద చిన్న చిన్న వాటిల్లోకి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే హోలీ గోస్ట్ చాలా అవసరమండి. ఈ నలుగురు వ్యక్తులు హోలీ గోస్ట్లో వాగ్దాన భూములు అనేక అనుభవాలు పొందుకున్నారండి. ఈరోజు అదే అనుభవం నీకు కావాలంటే హోలీ గోస్ట్లో ప్రయాణం చేయాలి. ఆ ల్యాండ్ని విడిచిపెట్టకూడదు, ఆ పరిశుద్ధాత్మ భూమిని విడిచిపెట్టకూడదు, ఇక దేవుని యొక్క శక్తిని విడిచిపెట్టకూడదు. అక్కడి నుంచి కదలకూడదు. అంతేను, అక్కడ స్టేజ్ అయ్యి నీ జీవితంలో పరిశుద్ధాత్మలో స్టేజ్ అయ్యి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము స్టే చేశాడు, లోతు స్టే చేయక వెళ్ళిపోయి లోకం బాగుందని. కొంతకాలం ఉన్నాడు ఎక్కడ, పాలు తేనెలు ప్రవహం చేశాడు. అబ్రహాముతో ఉన్నాడు, తట్టుకోలేక ఏం చేశాడు, సొదొమ పట్టణాలు వెళ్ళాడు, కాలిపోయే పట్టణం వెళ్ళాడు. అందుకే అతని జీవితము కనీసం పర్వతం కూడా ఎక్కలేని అన్నాడు. అందుకే అతని జీవితం కూతురులతో పాపం చేశాడు. అందుకే అతని జీవితం ఏ విధంగా అయిపోయింది, ఏమైపోయింది అతని జీవితం? పరిశుద్ధాత్మలో స్టే చేయలేకపోయాడు. అందుకే కొంతమందికి దేవుని ఆత్మతో నింపబడి అందులో నిలబడలేరు. వాళ్ళు ఎన్నికలో లేకపోతే ఒకవేళ పరిశుద్ధాత్మ కానీ వాళ్ళ జీవితంలోకి వస్తే అక్కడ ఉండలేరు, వాళ్ళు పారిపోతారు. అంతే, ఉండలేరు, వాళ్ళ జీవితం కాపాడుకోలేరు. అందుకే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు లోతు లోకంలోనికి? ఈ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, ఆ సంతోషము, ఆ ఆనందము, దేవునితో కలిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అతను పొందుకోలేక అతను అనుకున్నాడు దేవుని సన్నిధిలో నన్ను బలవంతంగా భక్తి చేయించేస్తున్నాడు లోతు అనుకున్నాడు. ఈ దృష్టిలో పాస్టర్ చెప్తున్నాడు, తినేస్తున్నాడు, నన్ను ఎక్కడికి వెళ్ళనట్లేదు, అక్కడికి వెళ్ళనట్లేదు, ఎక్కడికి వెళ్ళను అనుకున్నావు. ఇంక ఏదో రోజు నువ్వు పోతావు. నువ్వు బలవంతంగా భక్తి చేయకూడదు. లోతు ఎప్పుడు అదేనంట, అబ్రహాం ఎత్తమాలు కోటాలే, ఎక్కడికి వెళ్ళనవడు. కానీ ఎందుకు? ఆ ల్యాండ్లో ఉంటే ఖచ్చితంగా దీవించబడతాడు, ఆ ల్యాండ్లో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాడు. ఏదో ఒక రోజు అతను బ్లెస్ చేయబడతాడని చెప్పి అబ్రహాం నిలుపుతున్నాడు. అసలు తట్టుకోలేకపోతున్నాడు, బయట తిరిగేయాలంతే, లోకంలో పడిపో తిరిగేయాలంతే. ఇంకా మనం లోపల ఉన్నాడు వేడంతా దులిపేసుకోవాలంతే, ఏముండదు, అంత కాలి బూడిదంతే అది. అందుకే లోతు అబ్రహాము దీవెనలు పొందుకోపోవడానికి గల కారణం ఏంటంటే అతను వాగ్దాన దేశంలో నిలబడలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఆ వాగ్దాన దేశంలో ఆ వాక్యపు పరిధిలో మీరు నిలబడాలి, లేకపోతే కనుక మీరు పోగొట్టుకుంటారండి. అబ్రహాం అన్ని ఆశీర్వాదాలు అక్కడే పొందాడు, వాగ్దాన దేశంలో అన్ని ఆశీర్వాదాలు పొందాడు. యెహోవా సమకూర్చువాడికి అక్కడే ఉన్నాడు. ఒక పరిశుద్ధాత్మ పొందుకున్న వాడికి సమస్తము ఆయనే సమకూరుస్తాడు. నాకు ఏమీ చేయట్లేదని నువ్వు పరిశుద్ధాత్మ నింపబడు, నీ సమస్తము సమకూరుస్తాడు. నీకు బట్టలు లేవా, పరిశుద్ధాత్మతో నింపబడు, నీకు బట్టలు ఇస్తాడు. నీకు తిండి లేదా, నువ్వు పరిశుద్ధాత్మ కొరకు దాహం కలిగి ఉండు, నీకు బట్టలు ఇస్తాడు, తిండి ఇస్తాడు. నువ్వు వెతకవలసింది కూడు గుడ్డు గుడ్ల కాదు, నువ్వు వెతకవలసింది వాళ్ళు చాలా బ్రాండెడ్ వేస్తున్నా నాకు అయ్యే కావాలని చెప్పేసి వాక్యాన్ని పక్కనెట్టేది కాదు. వాక్యంలో జీవించి నీకు ఏది కావాలో అది ఇస్తాడు. నీకు ఏ బ్రాండ్ కావాలో బ్రాండ్ ఇస్తాడు, తీసుకో. వాక్యంలో స్టే అయ్యావు, వాక్యంలో నిలబడు, ఎవ్రీథింగ్ నీకు ఇస్తాడు.
వాక్యంలో ఉండకుండా ముందు ఆటలు పరిగెత్తడం కాదు. అందుకే అన్నాడు, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. అంతే, వెతకాలి, ఫస్ట్ అవ్వాలి. ఆమేన్. వెతికితే నీకు అన్నీ ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కడ వస్తున్నాయి? హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ పొందుకో, నీకేం కావాలని ఇస్తాడు. దేవుడు ఆత్మతో నింపబడు, నీకేం కావాలో నీ ప్రతి అవసరం తీరుస్తాడు. నువ్వు దేని వెనకాల పరిగెట్టక్కర్లేదు. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్మ పరిధిలో నువ్వు ఉండు, ఆ హోలీ గోస్ట్ బౌండరీలో నువ్వు ఉండు, నీకు అన్ని కావాలి అన్ని ఇస్తాడు ఆయన. అక్కడ లేకే ఈ సమస్యలు చాలామందికి. ఎందుకు మనశ్శాంతి లేకుండా ఉంది? ఎందుకు అస్తమాలు ఏడుస్తూ ఉంటారు? ఎందుకు అస్తమాలు దానికోసం దీనికోసం ఐహిక విచారాలు? ఓ అది లేదు, ఇది లేదు, కూడు లేదు, కుమ్ము లేదు, గుడ్డ లేదు, అది లేదు, ఇది లేదు. ఎందుకు ఆశ? ఎక్కడికో వెళ్ళి సంపాదించేసుకోవాలి, ఏదో చేయాలని. ద హోలీ గోస్ట్ లేకపోవడమే, పరిశుద్ధాత్మ లేకపోవడం వల్లే ఇవన్నీ బాధలు. నీ హోలీ గోస్ట్ కలిగి ఉండు, బ్రదర్ ఇబ్బంది వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది రాదు. మీ ముందు నిలబడుతున్నా, నాకు ఇల్లు లేదు, కానీ ఎప్పుడు దానికోసం చూడాలనుకోవట్లేదు. ఒక మనసు వచ్చినా, నా జీవితంలో చెప్తున్నాను ఇక్కడ, ఒక గృహం కట్టుకోవాలని మనసు వచ్చినా కానీ నా పని కాదు. నేను చేయవలసిన ముందు దేవుడి పని. నా అవసరం ఉంటే దేవుడు తీస్తాడు, నా అవసరం ఉంటే దేవుడే నాకు ఇస్తాడు తప్ప నేను దాని వైపు వెళ్ళకూడదు. దేవుడు దానికి చేయవలసిన ఏర్పాట్లు చేస్తాడు. ఎప్పుడైతే హోలీ గోస్ట్ ల్యాండ్లో మనం జీవిస్తున్నామో ఎవ్రీథింగ్ ఆయన ప్రొవైడ్ చేస్తాడండి. పరిశుద్ధాత్మ భూమిలో ఉన్నాడు. అబ్రహాముకి ఏం కావాలి? ఆహారం కావాలి, బలికి పొట్టేలు కావాలి. ఈయన కొన్నాడా 10,000 పెట్టి? ఒక పొట్టేలు 20,000 కొన్నాడా? ఎస్, కొనలేదు. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని మాటను పట్టుకుని వెళ్తున్నాడో అతనికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. సమకూర్చట్లేదా? కట్టు బట్టలతో వచ్చాడంటే అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టి. ఈరోజు 300 మంది పనోళ్ళు, ఓ పెద్ద పెద్ద గుడారాలు. ఎక్కడి నుంచి వచ్చా అబ్రహాముకి? దేవుని వాక్యాన్ని, దేవుడి మాటని వెంబడించాడు. ఆశించలేదేమి కూడా అతను, కానీ దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఏదో వాక్యాన్ని వెంబడిస్తే నాకు అది వస్తుందని, ఇది వస్తుందని కుతంత్రాలుగా వెంబడిస్తే నువ్వేం పొందుకో. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు బట్టలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు సంపద ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను దేవుడిని పట్టుకుని వెంబడిస్తానని వెళ్ళు. అప్పుడు నీకు కావాల్సింది నీకు ఇస్తాడు. అంతే తప్ప ఓ ఇలాగెళ్తే అలాగ ఇస్తాడేమైతే, ఇలాగెళ్ళి కొంతగా నటించేద్దామేమో. అందుకే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. అందుకే నేను గతించిన వారం చెప్పాను, సారీ మన సహోదరుతో పంచుకున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, 3వ అధ్యాయం, 8వ అధ్యాయం, కరెక్ట్, 8వ అధ్యాయం. మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. 3 రోజుల్లో వెళ్ళే ప్రయాణాన్ని దేవుడు ఎందుకు 40 రోజులు పెట్టాడు? 3 రోజులు వెళ్ళే ప్రయాణాన్ని ఎందుకు 40 years జర్నీగా దేవుడు మార్చాడు? అది కేవలం 3 రోజుల యొక్క ప్రయాణం మాత్రమే, కానీ 40 రోజుల యాత్రగా, 40 సంవత్సరాల యాత్రగా మార్చాడు. వాట్? ఎందుకు మార్చాడు? నీ హృదయంలో ఏమున్నదో అసలు. ఈ యొక్క మోషేని వెంబడించట్లో నీ హృదయంలో ఏమున్నది? ఈ అగ్ని స్తంభాన్ని వెంబడించట్లో నీ హృదయంలో ఏమున్నది? ఈ మేఘ స్తంభాన్ని వెంబడించడంలో నీ హృదయంలో ఏమున్నది? ఆమె నీలో ఉన్నదంతా కూడా అణిచేయాలనుకుంటున్నాడంట. ఉందా? నిన్ను అణచాలనుకుంటున్నాడా? నీ లోపల ఉన్న లోక కార్యాలన్నీ అణచాలంటే నిన్ను నలగొట్టాలొద్దా? నిన్ను హృదయంలో ఏముందో బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా నేను పరిశోధించాలి. అంటే ఈ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని పరీక్షించాడు, వాళ్ళ హృదయంలో ఏముందో తిప్పాడు. అందుకే ఈ ప్రయాణం వెళ్తున్నప్పుడు కొద్ది గ్యాప్ వచ్చేసరికి ఎవరి హృదయాల్లో ఏముందో బయటకు వచ్చేస్తూ ఉంది. ఈ 40 సంవత్సరాల యాత్రలో 20 లక్షల మంది హృదయాలలో ఏమి ఉందో అది బయటకు వచ్చేసింది.
ఎందుకు దేవుడు డిలే చేస్తున్నాడు కొన్ని కార్యాలు? ఎందుకు ర్యాప్చర్ డిలే చేస్తున్నాడు? ఎందుకు దేవుని రాజ్యం రావడం డిలే చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నీలో, నీ హృదయంలో వాక్యం పట్ల ఎలా ఉందో, ఏం ఆలోచిస్తున్నావో తెలుసుకోవడానికే నిన్ను అణుచు నిమిత్తమే చేస్తున్నాడు. ఆమేన్. నీకు ఆకలి పెట్టేది ఆయనే. ఆకలి పెట్టేది ఎవరు? ఆయనే. ఒక అరగంట భోజనం లేటుకి ఇచ్చేది ఆయనే. ఈ అరగంటలో నీ రియాక్షన్ ఎలా ఉందో చూస్తాడు ఆయన, అంతే. నీకు 12:30కి ఆకలి వేస్తుంది, పెడతాడు. 12:30కి ఆకలి పెడతాడు. కానీ నీకు భోజనం వచ్చినప్పుడు 2 గంటలకు ఇస్తాడు. ఈ గంటన్నరలో నీ ఉన్న రియాక్షన్ దేవుడు చూస్తాడట. నీకు డబ్బులు అవసరమో, బట్టలు అవసరమో, నీకు ఈ రోజు అవసరం, 10 రోజుల తర్వాత ఇస్తాడు ఆయన. ఇవ్వకుండా మాత్రం ఉండడండి. ఈ గ్యాప్లో నీ హృదయం ఎలా ఉందో దేవుడు చూస్తాడు. ఇదేం దేవుడు అయ్యా, నాకు ఏమీ ఇవ్వట్లేదు, నన్ను ఏం పట్టించుకోవట్లేదు అనేసావా, అయిపోయినట్టే నీ పని. నువ్వు ఆత్మీయంగా చస్తావు. నీ బట్టలు పొందుకుంటావు కానీ ఆత్మీయంగా చచ్చిపోతావు. నీ కూడు తింటావు కానీ ఆత్మీయంగా చచ్చిపోతావు. బిట్వీన్ దీస్ డేస్, దీస్ అవర్స్, నీ లోపల ఏముందో దేవుడు బయట తీసుకొస్తాడు. అందుకే ఏ విషయంలో అయినా ఓపికతో, సహనముతో ప్రభువు ఏది చేసేంత వరకు ఓపికతో ఉండడం చాలా మంచిది. హల్లెలూయా. అవసరమైతే నీకు వివాహం లేటుగా అవ్వచ్చు. ఎవరు పరీక్షిస్తున్నారు? ఈ లోపులో నాకు వయసు వచ్చేసింది, నేను ఉండలేకపోతానని చెప్పి ఎవరు దేన్ని అన్న పట్టుకుపోయావనుకో, నీ రొంగది. అవునా? అవునా కదా? వివాహానికి ముందే నువ్వు పాప వారు పరిగెడుతున్న లోపడం అదే. కొన్నిసార్లు నీ ముందు ఒక శోధనకరమైనటువంటి స్త్రీని పెట్టవచ్చు, లేకపోతే పురుషుని పెట్టవచ్చు. అప్పుడు ఆమెను పెట్టి నువ్వు ఎలా రియాక్షన్ చూపిస్తావో దేవుడు చూస్తాడు. అప్పుడే నువ్వేమై ఉన్నావో అర్థమవుతుంది. లేకపోతే నువ్వు చేస్తావు అంతే, ఆత్మీయంగా చచ్చిపోతావు. వితౌట్ హోలీ గోస్ట్, హోలీ గోస్ట్ లేకపోతే నువ్వు అక్కడ అయిపోవాల్సిందే. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు అంటే 40 సంవత్సరాలు మిమ్మల్ని పరిశీలన చేశాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ విషయం అంతా ఎప్పుడు రివీల్ చేశాడు తెలుసా? 40వ సంవత్సరాన్ని రివీల్ చేశాడు. అంటే వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిపోయే ముందు దాన్ని బయలుపరిచాడు, కొన్ని రోజుల ముందే. ఆమేన్. దైవజనుడు ఎక్కడికి వెళ్ళాడు? మోషే ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి ఎంతకాలం ఉన్నాడు? 40 days ఉన్నాడు. ఈ 40 days అక్కడ ఉన్నాడు. దేవుడికి ఒక రోజు సరిపోదా వాక్యాన్ని ఇవ్వడం? వాక్యాన్ని ఇవ్వడం ఒక రోజు సరిపోదా? 10 ఆజ్ఞల పలకలు రాయడం ఒక రోజులో సరిపోదా? కానీ 40 రోజులు అక్కడ ఉంచుకుని ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రజలు ఎలాగ బిహేవ్ చేస్తారో దేవుడు చూస్తాడట. ఈ లోపల ఏం చేశారు? మాకు బయట తీసుకొచ్చేసా, మాకు దేవుడు కావాలన్నారట. అప్పుడు ఏం చేశారు? బంగారం అంతా పోగు చేసి దూడలు చేసుకున్నారు. వాళ్ళు రొంగది. వాళ్ళు దృష్టి ఏంటంటే విగ్రహారాధన చేయాలని. ఆ సంగతి బయటికి తీసుకురావడానికే మోషేని అక్కడ కొద్ది రోజులు ఆపాడు. ఇస్ ఇట్ రైట్? ఎందుకు 40 దినాలు మోషే వారితో లేకుండా దూరంగా ఉన్నాడు? ఈ ఇజ్రాయేల్ ప్రజలు, అహరోను యొక్క వ్యక్తిత్వం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పరిస్థితి ఏంటో దేవుడు బయటికి లాగడానికే అక్కడ లేట్ చేశాడు. ఈ లోపల జరగవలసిన కార్యం జరిగిపోయింది. ఫినిష్. అక్కడ సమూయేలు లేట్గా వచ్చాడు. ఎక్కడికి? బలుల కోసం, ఆరాధన కోసం సమూయేలు వచ్చి చేయాలి. కానీ సమూయేలు లేటుగా వచ్చేలా చేశాడు. ఈరోజు సమూయేలు లేటుగా రావడం బట్టి సౌలు ఏం చేశాడు? తన అర్పణ అర్పించేశాడు. సౌలులో ఉన్నటువంటి కుతంత్రం అంతా కూడా బయటకు వచ్చేసింది. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, పరీక్ష పెడతా ఉంటాడు. అలా చేసినందుకు యాజకుడు చేయవలసిన పని రాజు చేసినందుకు సౌలు యొద్ద నుంచి రాజ్యమే తీసివేయబడింది. ఇస్ ఇట్ రైట్? సౌలు హృదయంలో ఏముందో దేవుడు బయటెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. మన హృదయాల్లో ఏమైతుందో బయటికి తీసుకొచ్చేస్తాడు ఆయన. ఆమేన్. భక్తి కోసము, దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో చూస్తాడు. కొంచెం గ్యాప్ ఇస్తాడు. ఈ లోపల నువ్వేమై ఉన్నావో బయటకు వచ్చేస్తాడు. అదేనా చెప్తున్నాడు? ఇస్ ఇట్ రైట్? అదే చెప్తున్నాడు ఇక్కడ. మీ హృదయాల అణుచు నిమిత్తము, మీ హృదయంలో ఏముందో తెలుసుకొనుటకై ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించానయ్యా. ఆమేన్. ఈరోజు కూడా ఇక్కడ మందిరం ఎందుకు ఇవ్వట్లేదు? అది నా ప్రాబ్లమా, మీ ప్రాబ్లమా, లేదా దేవుడి ప్రాబ్లమా నాకు తెలియదు.
అయితే దేవుడు ఎప్పుడు కూడా ప్రాబ్లంగా ఉండడు. ఇస్ ఇట్ రైట్? అసలు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఆసక్తి ఉందా దేవుడి వాక్యం పట్ల, సువార్త పట్ల ఆసక్తి ఉందా, మందిరము సహవాసం ఉండాలని ఆసక్తి ఉందో లేదో చూస్తున్నాడు ఆయన. అయ్యో నాకు మందిరము కావాలని ప్రార్థిస్తున్నాడా, నాకు సహవాసముకి ఒక చక్కని ప్రార్థనకి సహవాసానికి కావాల్సిన మందిరం కూడా కావాలని చెక్ చేస్తున్నాడు హృదయాలు, తెలియజేస్తున్నాడు, హృదయాలు బయట పెడుతున్నాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు? నీ హృదయంలో ఏముందో ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి మనల్ని శోధిస్తున్నాడు. ఆమేన్. కొన్నిసార్లు ఫుడ్ లేట్గా పెడతాడు. ఈ లోపల ఎలా ఉంటుంది మన రియాక్షన్, ఎలా ఉంటుందో చెప్పండి. కొన్నిసార్లు నేను దీవించడం ఆశీర్వదించడం లేట్ అవుతుంది. నీకు చాలా అవసరం, చాలా కాలం నుంచి కష్టపడుతున్నావు, ప్రార్థిస్తున్నావు. దేవుడు దీవించడం కొంత లేట్ అవుతుంది. ఈ లోపల అనిపిస్తుంది, ఏం దేవుడు రా బాబు, దేవుడు లేడు, ఏమీ లేడు, నేను పోతానంటాడు. అప్పుడే నీ రంగు బయటకు వచ్చేది. దేవుడు చేస్తున్నాడు, నీ లోపల ఏముందో బయటికి తీసేయాలి, అంతే. ఆయన పని అదే. ఇలా 40 సంవత్సరాలు చేసినందుకు ఇద్దరు తక్కువ 20 లక్షల మంది హృదయాల్లో ఉన్నదంతా బయటకు వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. సంఘంలో ఉన్న వారి యొక్క హృదయాలన్నీ దేవుడు బయటికి లాగుతాడు, అంతే. సంఘ పెద్ద హృదయం ఎలాగుందో లాగుతాడు. సంఘ పెద్దకు కుతంత్రం ఉందనుకో, పాస్టర్ గారు లేనప్పుడు వేదిక మీదకి వచ్చేసి టైం లేట్ అవుతుందని చెప్పేసి పాస్టర్ గారు పర్మిషన్ లేకుండా ప్రసంగాలు చేస్తున్నాడు అనుకో, అతను హృదయంలో సేవకుడు అవ్వాలని కోరిక ఉంది. ఆ కారణాన్ని బట్టి టైం చూసి కొట్టాడు, వేస్తాడు, అంతే. ట్రస్ట్ అయినా ఎవరైనా ఏ వ్యక్తి అయినా వాళ్ళ హృదయంలో బయటకు వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ కొంచెం గ్యాప్ ఇస్తే బయటకు వచ్చేస్తుంది. ఇజ్ ఇట్ రైట్? అందుకే 40 సంవత్సరాలు ఏమంటున్నాడు, ఆజ్ఞలను గైకుంటావో లేదో కూడా చూస్తున్నాడట. వాళ్ళకి ఏం చేశాడు? నీళ్ళు ఇవ్వలేడా? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 అద్భుతాలు చేశాడు దేవుడు. ఫరో గొప్ప రాజు ఆ కాలములు అతన్ని వణికించేశాడు. ఆ వణికించేసిన దేవుడు, నీరుని రక్తంగా మార్చిన దేవుడు, ఎర్ర సముద్రం అడ్డు వస్తే ఎర్ర సముద్రాన్ని వెనక్కి నెట్టలేడా? ఒకవేళ పర్వతం అడ్డు వచ్చింది అనుకో, పర్వతాన్ని తీసేయలేడా? పర్వతం తప్పుకోమంటే తప్పుకోదా? తప్పుకుంటుంది కదా. ఆమె కానీ దేవుడు అక్కడ పెట్టి కొద్దిసేపు లేట్ చేయడండి, అంతే. అది ఈరోజు చాలామంది చిన్న కష్టం వచ్చిందంటే అయిపోతారు, అంతే. ఇజ్ ఇట్ రైట్? దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆ ఎర్ర సముద్రాన్ని పగలగొట్టగలడు. చిన్న కష్టం పెట్టాడు, ఈ లోపల మరమరింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అంట. ఆమె అందుకే ఈ భూమి మీద అత్యంత త్వరగా అపార్థం చేయబడుతూ సనుగులు లేనివాడు ఎవడనున్నాడంటే సంఘ కాపరి పాస్టరే. నిజమే. ఒక పాస్టర్లో ఒక నిజమైన పాస్టర్ ఎక్కువ సనుగుడు అంటాడు. ఒక్క 10 నిమిషాలు ఆ యొక్క ఎర్ర సముద్రం విడవడం లేట్ అయింది, వీళ్ళకి అంగరేపురం మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపుదాకా తీసుకొచ్చామన్నాడు. అదే మోషేని మోషే ఉండడం బట్టి ఐగుప్తు నుంచి బయటకు వచ్చామన్న వ్యక్తులు ఇక్కడ మమ్మల్ని చంపేస్తా తీసుకొచ్చామన్నారు. అంటే ఈ భూమి మీద ఎక్కువగా శ్రమ పడేది, ఇబ్బంది పడేది ఎవరైనా ఉన్నారంటే ప్రైమ్ మినిస్టర్కి కూడా లేదు, పాస్టర్కి ఉన్నట్టుగా. అంతలా ఉంటుంది. తర్వాత కొంచెం వెళ్ళాడు, భోజనం లేట్గా పెట్టాడు, పిల్లలకి ఆకలేసేస్తుంది. అవునా? పిల్లలకి ఆకలేసేస్తుంది, వృద్ధులకి ఆకలేసేస్తుంది, షుగర్ డౌన్ అయిపోతున్నాయి, బీపీ తగ్గిపోతుంది, లో అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తినడానికి భోజనం లేదు. అందుకే ఒక్కొక్కసారి దీర్ఘ ప్రసంగం చేపిస్తాడు పాస్టర్తో. మీకు తెలియదు ఆ విషయాలు. మీరేమనుకుంటారండి వెనకాలండి? ఇంకోసారి చెప్పుకోవచ్చు కదా, ఇంకోసారి ప్రసంగించవచ్చు కదా, టైం ఎక్కువ తీసేసుకో అనుకుంటాం మనం. కానీ కావాలనే దేవుడు ఆ ప్రసంగాన్ని పొడిగిస్తే ఇక్కడ పిల్లలు ఆకలి గేడుస్తారు, పెద్దలు ఆకలి గేడుస్తారు, ఆ యొక్క షుగర్ డౌన్ అయిపోతాయి, బీపీ తగ్గిపోతుంది. కానీ ఇతను ఆజ్ఞంతో వాక్యంతో నిల్చుంటాడా, భోజనాన్ని పడిపోతాడా, దేవుడు చూస్తాడు. ఆటోమేటిక్గా నువ్వు పరిగెడతావు. అవునా? నీ లోపల చూస్తాడు. ఆమేన్. అలాగే లేట్ చేశాడు. ఆమేన్. సర్లే, దేవుడు పెడతాడు కదా మాకు, ఇంతవరకు చేసినోడు మాకు భోజనం పెట్టడంటారా అని చెప్పేసి ఒక్కడైనా ఆలోచించాడంట. అక్కడ 2 ఆలోచించారు.
నెగిటివ్ వాళ్ళు ఉన్నారంటే పాజిటివ్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అక్కడ. ఆమేన్. ఒక అడుగు లేట్ అయినా తట్టుకునే ఆ యొక్క యెహోషువ కాలేబులు ఉన్నారు భోజన విషయంలో. మరలా దాహం వేసేసింది వాళ్ళకి, మరలా దాహం వచ్చేసింది. ఈ దాహం వచ్చేటప్పటికి మరలా దేవుడు ఇవ్వలేరా నీరు? భోజనం పెట్టినోడు నీళ్ళు ఇవ్వలేడా? మీ ఇంటికి భోజనం పెట్టి గ్లాస్ నీళ్ళు ఇవ్వకుండా చేస్తారా? లేదు లేదు లేదు, పెడతారు, నీళ్ళు కూడా పెడతారు. ఇప్పుడు భోజనం పెట్టినోడు నీళ్ళు ఇవ్వడం కొంచెం లేట్ చేయడు. ఏమైంది? ఇతను లోపల ఉన్నటువంటి ఈ యొక్క సంఘం లోపల ఉన్నటువంటి అంతా కూడా బయటకు వచ్చేసింది. మాకు నీళ్ళు వాడిని దాహం, గొంతులు ఎండిపోతాయి, మేము చచ్చిపోతామన్నారు. ఆమేన్. అందుకే కొన్నిసార్లు ప్రసంగం దీర్ఘంగా వెళ్తుంది, ప్రజలకు అర్థం కాదు. ఆత్మ సంబంధి తప్ప చాలామంది సంఘంలో 500 మంది నిద్ర పట్టుకుంటారు. నాకు తెలిసి 20 లక్షల మందికే వాక్యాన్ని నిద్ర పట్టుకుంటే మరి 500 మందిని ఎంతమంది పట్టుకుంటారో? ఇక్కడ 20-30 మంది ఉన్నారు, 7 మందిని ఎంతమంది పట్టుకుంటారు వాక్యాన్ని? అందుకే హృదయాలను పరిశోధిస్తాడంట ఆయన, మన స్పెషల్ రియాక్షన్ ఎలాగా ఉంటుందో అని. దేవుడికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆమేన్. చూడండి, వాళ్ళకి అంతే 40 సంవత్సరాలు శోధిస్తూనే వచ్చాడు హృదయంలో ఏముందో బయటకు రావడానికి. కానీ ఈ యొక్క జర్నీలో యెహోషువ కాలేబులు ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా మోషేని తోలనాడదట. దట్ ఈజ్ మోజెస్ అండ్ కాలేబ్. ఊరికినే వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోరండి, ఊరికినే వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోరండి. ప్రవక్త అంటాడు, దైవజనుడి మీద తోలనాడితే దేవుడు బాధపడతాడట. నేను మోషేకు తోడై ఉండనట్లు మీకు తోడై ఉంటాను వర్తమానంలో. దైవజనుడిపై తోలనాడితే, దైవజనుడి మీద ఇష్టాచరణగా మాట్లాడితే దేవుడు బాధపడతాడంటే దేవుడికే గౌరవం ఇవ్వట్లేదు అన్నాడట. ఆమేన్. చూడండి, 40 సంవత్సరాలు పరిశోధనే జరిగిందంటారా? ఇప్పుడు నాకు జరుగుతుంది, మీకు జరుగుతుంది. నాకు జరగదనుకుంటున్నారా? దేవుడు నన్ను పరీక్షిస్తుంటాడు. మా కారు ఆగిపోయేలాగా అయిపోయింది. మా కారు వస్తున్నప్పుడు ఇక్కడికి రావడానికి 30 కిలోమీటర్ల ముందే ఆగిపోవడానికి అయిపోయిన పరిస్థితి. ఒకటే అనుకుంటున్నాను, సర్లే ఏదో జరుగుతుంది, ఆమె సమస్తం సమకూడి మేలే చేస్తాడు కదా, ఇంకా కామప్ అయిపోయాం. అది పోయింది, ఇది పోయిందని చాలా రకాల ఆలోచనలు వచ్చేసాయి మనసులోకి, చాలా ఆలోచనలు వచ్చాయి. వాటిని అన్నింటినీ పక్కకి జరుపుతూనే ఉన్నాం వితౌట్ గాడ్స్ పర్మిషన్. ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మన హృదయం ఎలా ఉంటుందని కూడా దేవుడు చూస్తాడని నాకు అనిపించింది. కారు తీస్తున్నప్పుడు అనిపించింది, ఈ కారు ఏమన్నా ట్రబుల్ పెడితే రేపు ఉదయకాలమే మళ్ళీ ప్రయాణం ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను. నేను ఏదైతే తలంచానో అదే జరిగింది. కానీ మరలా ప్రార్థిస్తున్నాను, ప్రభువా క్షేమంగా మమ్మల్ని నడిపించు అని చెప్పేసి దేవుడిని అడగడం మొదలుపెట్టాను. ఆమేన్. మన హృదయంలో ఏముందో ఒక సమస్యను మన ముందు పెట్టి దాన్ని పరీక్షిస్తాడట. అవునా? సారెపది దూరాలు ఉంది. ఆమెకి ఒక రొట్టెకి చిన్న నూనె ఉందంత రొట్టె వేసుకుని కొడుకు పెట్టేసి కొంచెం తినేసి పడుకో, అయిపోద్ది అంతే. ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి నాకు ఆహారం పెట్టి అన్నాడు. ఆమె హృదయంలో ఏముందో దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. బహుశా ఆమె ఏ విధంగా ఆలోచించి ఉండొచ్చు అంటారు? ఈ గ్యాప్లో దైవజనుడు వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆలోచించి ఉండొచ్చు? మాకే తింటాక లేదు, నేనేం పెట్టను రా బాబు, కొంచెం అల్లరి సెల్లడదనుకో, ఎవడా బాబు ఎక్కడి నుంచి వచ్చారో బాబు అంటుంది. అవునా? కొంచెం రఫ్ రెబల్ క్యాండిడేట్ అయితే తిట్టుకుంటుంది, పని పట్లేదు ఎలవే అంటుంది. కానీ ఈ స్త్రీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండదు అంటావు? ఆమె అనుకుని ఉండొచ్చు కదా, ఇతను ఒక దైవజనుడు, ఇతను దేవుడు మనుష్యుడు, సరే నేను నెలగా రేపు నాకు ఫుడ్ అయిపోతుంది, నేను ఖచ్చితంగా పెడితే ఆమేన్ ఆయననే పోషించబడతాడేమో అన్నట్టుగా ఆలోచించింది అంటావా అమ్మాయి? ఈమె హృదయంలో ఏముందో దేవుడు తీసుకొస్తున్నాడు. ఎలాంటి హృదయం బయట తీసుకొస్తున్నాడు చూడండి. ఆ కారణాన్ని బట్టి ఆ ఏలియా వెళ్ళిన సమయంలో ఈమె హృదయము కరెక్ట్గా ఉంది కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆమె స్టోరీ రాయబడింది. ఆమేన్. ఇక్కడ కోరాహు, దాతాన్, అబ్రాములు ఉన్నారు. వాళ్ళ హృదయంలో ఏముందో కూడా దేవుడు బయటికి లాగాలనుకున్నాడు. మిరియాము హృదయంలో ఏముందో కూడా దేవుడు బయటికి లాగుతున్నాడు. అహరోను హృదయంలో ఏముందో దేవుడు బయటికి లాగుతున్నాడు. బ్రదర్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ర్యాప్చర్ జర్నీలో, ఈ దేవుని రాజ్యానికి వెళ్ళే జర్నీలో మనందరి హృదయాల్లో ఏముందో దేవుడు బయటికి లాగుతాడు ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. అది నేనైనా మీరైనా ఎవరైనా అంతే.
మోషే చాలా అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నాడు. కోరహు, దాతాను, అబీరాములు కనిపిస్తుంది. మేము లేవీయులమే కదా, మేము కూడా చేయగలం కదా అనిపిస్తుంది. దేవుడు మాతోనే కూడా ఉంటాడు కదా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ రైట్? వాళ్ళ థాట్స్ అలాగే ఉన్నాయి. మిరియాము కూడా అదే థాట్ వచ్చేసింది. మిరియాము హృదయంలోది బయటికి లాగేస్తున్నాడు. అవునా? అహరోను హృదయంలో బయటికి లాగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన హృదయంలో ఏముందో బయటికి లాగేస్తాడు. నీలో మంచి ఉందా, చెడు ఉందో, నీలో సహనం ఉందా, లేకపోతే ఓపుకుందా లేదో చూస్తాడంతే. దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ, మిమ్మల్ని శోధించాడు మీరేంటో తెలుసుకోవాలని. ఇజ్రాయేల్ యొక్క జర్నీలో అదే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు యాత్ర చేస్తున్నారు, యాత్రలో ఉన్నారు. అందుకే ఒక వ్యక్తి ఖచ్చితంగా హోలీ గోస్ట్లోనే ప్రయాణం చేయాలండి. అందుకే యోసేపుకి ఒక స్త్రీని ముందు పెట్టి అతను లోపల ఏముందో రాగాడు బయటికి. అందుకే ఏం చేశాడు? అతను తప్పు చేయకుండా పారిపోడు తప్ప అతను పాపంలో పడిపోలేదు. అతను పరిశీలన చేశాడు. ఒక పురుషుడిని ముందు పెట్టవచ్చు, నీ లోపల ఏముందో తెలియాలి. నిన్ను ఏకాంతంగా ఉండేలా చేస్తాడు. అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు నీకు డబ్బులు అధికంగా ఇస్తాడు. అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా చెప్తాడు. నేను అదే ఆలోచిస్తున్నాను, ఏంటి డబ్బులు, ఎందుకు ఇవి, ఎందుకు కొన్నిసార్లు ప్రభు ఇస్తుంటావు ధనము అని నేను అడుగుతుంటాను దేవుడిని. నాకు వద్దు, వీటి మీద నాకు ఆసక్తి లేదు, నాకు డబ్బుల మీద ఆసక్తి లేదు. అయితే నువ్వు ఇస్తున్నావు ఎందుకు? నన్ను శోధించడానికేమో. ఈరోజు నా జరిగిన ఎక్స్పీరియన్స్ అది. సరే, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి పైసా నీ సేవలోనే వాడబడాలి, నాకు వద్దు అని దేవుడి దగ్గర అడుగుతున్నాను. నా హృదయంలోనే ప్రార్థన అది. అంటే మన హృదయంలో ఏముందో అది బయటికి లాగుతున్నాడు. డబ్బు ఇస్తాడు, డబ్బుని ఎలా వాడతామో కూడా దాన్ని లాగుతాడు బయటికి. ఒక స్త్రీని ముందు పెట్టి మనం ఎలా స్పందిస్తున్నామో అది లాగుతాడు. మనకు పేరు బాగా అప్పించి ఆ పేరుని బట్టి మనం ఏమి చేస్తామో కూడా దేవుడు బయటికి లాగుతాడు. అదే అంటున్నాడు ఇక్కడ. మిరియాము హృదయంలో వచ్చేసింది. ఏమంటుంది? దేవుడు నీతోనేనా, మీ అమ్మాయి మాతో కూడా మాట్లాడతాడు అంటుంది. ఒక స్త్రీ, దేవుడు నాతో కూడా మాట్లాడతాడు అన్నాడు. ఈరోజు అనేక మంది స్త్రీలు అలాగే అంటున్నారు, కుష్టు రోగంతో అయిపోతున్నారు అంతే. ఒక స్త్రీ అలాగా, మేము ఫీలింగ్ కదా, మేము కూడా బోధించవచ్చు, మేము కూడా ప్రసంగించవచ్చు, ఏ మాతో మాట్లాడడా. మిరియాము ఎలా ఆలోచించిందో ఇప్పుడున్నట్టు నేటి స్త్రీలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. కుష్టు రోగాలతో ఉన్నారు వాళ్ళు. అవునా? కుష్టు రోగాలతో ఉన్నారు వాళ్ళు. ఎందుకు? బికాజ్ ఏడు కారణం, వాళ్ళకి అవసరం కాదు, వాళ్ళ లోపల ఉన్నది దేవుడు బయటికి లాగుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకే వాళ్ళు హోలీ గోస్ట్లో బతుకుతూ వచ్చారండి. అందుకే నీకు కొన్ని కష్టాలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, ఇరుకులు పెట్టినా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అబ్బాయి. ఆమేన్. బ్రదర్, వాళ్ళులా నా పరిస్థితి లేదు బ్రదర్, ఉండదు కూడా. లోకస్తులా నీకు ఉంటే అతనికి నీకు తేడా ఏంటి? కోడికి ఆ యొక్క పక్షిరాజుకి తేడా ఏంటి? అవునా? నీ స్నేహితులు బాగా సంపాదించేసుకోవచ్చు, చాలా ధనం ఉండొచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు నన్ను అడిగాను యవనస్తు కాలంలో, నువ్వు 2 లక్షలు సంపాదించుకుని ఆ జాబ్ చేసి ఈ జాబ్ చేసామంటున్నాను నన్ను. నాకు వివాహం కాకముందు నా వరకు వచ్చింది ఆ సీటు. నువ్వేం సంపాదించావు అన్నట్టుగా వచ్చారు. అయ్యా, నేను నా జీవితంలో దేవుడిని సంపాదించానయ్యా అన్నాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయి వర్తమానంలో ఉన్నవాడు అడుగుతున్నారు. ఆమేన్. ఎవరో గల్ఫ్ వెళ్ళారు, 2 సంవత్సరాలు చేసి వచ్చేసారు. మీరే బెటర్, 2 సంవత్సరాలు గల్ఫ్ వెళ్ళి వచ్చేసారు, డబ్బు సంపాదించుకున్నారు, ఇక్కడ మాకు ఏమీ లేవు అన్నారు. నా దగ్గరికి వచ్చిన సీటు. ఈ 2 సంవత్సరాల్లో నేను దేవుడితో ఎక్కువ గడిపాను, ఎంతో వాక్యాన్ని తెలుసుకున్నాను, దేవుడితో నడిచానని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మనం సంపాదించవలసింది దేవుడిని అండి. వరములు ఇచ్చేవాడినే మనం సంపాదించాలి, వరాన్ని కాదు. వరములు ఇచ్చేవాడు మన దగ్గర ఉంటే అన్ని వరాలే మనవే. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటది? వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, మనకు కావాల్సింది వడ్డించేవాడు కావాలి. ప్లేట్లో ఉన్నది, పళంలో ఉన్నది కాదు మనకు కావాల్సింది. అవునా? వడ్డించేవాడే మనకు కావాలి. ఏది కలుతుంది పెడతాడు. ఈరోజు ఈ టాప్ సీక్రెట్ తెలియక పిచ్చెక్కి తిరుగుతున్నారు కుర్రాళ్ళు. ఇది టాప్ సీక్రెట్ ఇది. ఆమేన్. ఇప్పుడు వరం ఇచ్చేవాడినే మనం పట్టుకున్నాం అనుకో, నీకు ఏది కావాలో ఇస్తాడుగా, ఇవ్వడంటారా? ఆమేన్. అన్నీ నీ దగ్గర ఉంటే నీకేం కావాలి?
కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆహారం అక్కడే ఉంది, తిండి అక్కడ ఉంది, కానీ డబ్బులు కోరుకుంటున్నారు. ఎందుకు డబ్బులు వీళ్ళకి? 3 పూటలు సరిగా ఆహారం పెడతారు కదా, సరిపోతుంది కదా. దీనికి ఎన్ని మార్గాలు అడ్డు తొక్కాలి, అన్ని మార్గాలు అడ్డు తొక్కేస్తూ ఉంటారు. ఆమేన్. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడుతూ పరిశుద్ధాత్మ నింపబడిన వాడు దేనికి ఇబ్బంది పడక్కర్లేదండి. ఎవ్రీథింగ్ గాడ్ ప్రొవైడ్, అతిథి దేవుడు సమకూర్చేస్తాడండి. ఆమేన్. అబ్రహాము తన జీవితంలో అదే జరుగుతూ ఉంది. లోతు జీవితంలో ఏముందో దేవుడు పట్టేశాడు బయటికి. అతని లోపల ఏముంది చెప్పండి? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వ్యక్తుల వలె నడవాలి. అబ్రహాముతో అతని కోరిక ఏంటంటే సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి స్టైల్ కావాలనుకున్నాడు. అవకాశం దొరికింది, నాకు వెళ్ళి చూపించేశాడు. అర్థమవుతుందా? కానీ అబ్రహాముకి అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. వాక్యములో ఉన్నాడు, ఏమీ ఆశించలేదు. అబ్రహాముకి అన్ని చేస్తున్నాడు. అబ్రహామా ఇసుకుని తీసుకున్నాడు. ఇసుకుని తీసుకోమంటున్నాడు. ఏంటి అన్నాడు, నువ్వు వెళ్ళి ఇసుకుని తీసుకున్నాడు. ఇసుకు తీసుకున్నాడు, లెక్కెట్టు అన్నాడు. నా వల్ల ఎక్కడ అవుతుంది ప్రభు, అమ్మ నీ సంతానం అలా ఉంటుంది అన్నాడు. ఇసుకు రేణువులలో ఉంటుంది అన్నాడు. అవునా? ఇప్పుడు ఇతను చూస్తేనేమో ఇలా భార్య చూస్తే గొడ్రాలు, కానీ ఇసుకుని తీసుకోమన్నాడు. సరే తీసుకోమన్నాడు కదా, తెలిసి తీసుకుంటాను అన్నాడు. నీ పిల్లలు అలాగుంటారా అన్నాడు. అవునా? మరి అబ్రహాము ఆ గుప్పుడు తీసుకుంటున్నప్పుడు ఇందులో ఇసుక రేణువు నేను ఒకటి కదా. నేను అబ్రహాము కుమారుడేనా? మీరు అబ్రహాము కుమార్తెలేనా? అబ్రహాము కుమారులేనా? అబ్రహామా పైకి చూడన్నాడట. ఆమేన్. పైకి చూడండి, నక్షత్రాలు లెక్కెట్టు అన్నాడట. నా వాళ్ళు ఎక్కడ అవుతుంది ప్రభువా? ఆ నక్షత్రాలు లెక్కెట్టి చేరుకోవడానికి మనం చెప్పాను 25 లక్షల సంవత్సరాలు పడుతుందట. అంతమంది అన్ని నక్షత్రాలు అబ్రహాముకు ఉన్నాయట. ఉన్నాయంటారా? ఆమేన్. హృదయంలో ఏముందో చూస్తున్నాడు. అబ్రహాము కుమారుణ్ణి బలి అడిగాడు. ఒరే బాబు, ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నాడు ఏంట్రా బాబు అని మనసు వచ్చిందా? ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నాడని మనసు రాలేదట. ప్రభువా నువ్వు అడుగు, నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాము హృదయాన్ని దేవుడు పరిశీలించాడు. అబ్రహాము హృదయంలో ఏముందో బయటకు వచ్చింది. అందుకే తన కుమారుని ఇవ్వడంలో వెనుక తీయలేదు. వెనుక తీసాడా? అప్పుడు అర్థమైంది, అబ్రహామా నువ్వు నమ్మకమైన వాడు, నీ కుమారుని ఇవ్వడంలో వెనుక తీయలేదు కాబట్టి నువ్వు చంపొద్దు, గొర్రెపిల్ల చంపే అన్నాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇస్తాడు దేవుడు. అబ్రహాము హృదయంలో బయటకు వచ్చేసింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఉన్నదంతా కూడా బయటికి దేవుడు తీసుకురావాలండి. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆ పరిశుద్ధమైన జీవితమే లోపల నుంచి వచ్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మిమ్మల్ని పరిశోధిస్తాను. ఆమేన్. పరిశోధిస్తాను నేను. హోలీ గోస్ట్ ల్యాండ్లో ఉండండి, అప్పుడు మీరు దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని విడిచిపెట్టద్దు, దేవుని అస్సలు విడిచిపెట్టద్దు. ఆమేన్. పరిశోధిస్తున్నాడు. ఇస్సాకును పరిశోధిస్తున్నాడు, యాకోబును పరిశోధిస్తున్నాడు, యోసేపును పరిశోధించాడు. వాళ్ళు నలుగురు కూడా ఆ యొక్క పాత నిబంధనకు అసలు బైబిల్కే పునాది లాంటి వాడు వారు. ఆ ల్యాండ్లో ఉన్నారు, అనేక దీవెనలు పొందుకున్నారు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తులోకి వచ్చేసారు. ఆ యొక్క ఫౌండేషన్ విడిచిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు ఏ ఫౌండేషన్ అయితే విడిచిపెట్టి వచ్చారో తిరిగి మిమ్మల్ని ఆ ఫౌండేషన్ వద్దకే నడిపిస్తానన్నాడు. ఆ ఫౌండేషన్ దగ్గర నడిపించడానికి అక్కడ మోషేని దేవుడు వాడుకుని బయటికి తీసుకొస్తున్నాడు. మోషేని వాడుకుని దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుడు ఒక సేవకుని వాడుకుని బయటికి తీసుకొస్తాడు. నాకు సేవకుడు వద్దంటే కుదరదు. గుర్తుపెట్టుకొని నీకు ఎల్లప్పుడూ నాకు ఒక సేవకుడు ఉన్నాడని చెప్పుకునే ధైర్యం నీకు ఉండాలి. నాకు ఒక దైవజనుడు ఉన్నాడు, నన్ను ఆత్మ సంబంధంగా నడిపించే ఒక దైవజనుడు ఉన్నాడు, నాకు ఏ భయం లేదన్న కాన్ఫిడెన్స్ నీ కాపరి పట్ల నీకు రావాలి. ఎవరో ఏదంటారనో, ఎవరో ఏదో కామెంట్ చేస్తారని కాదు, అటు ఇటు మారిపోయేది కాదు. నీకు కాన్ఫిడెన్స్, నాకు ఒక పాస్టర్ గారు ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు పెడతాడు నువ్వు వెనుకలు ఉంటే నేను నడిపించడానికి, నేను ఆత్మ సంబంధముగా నడిపించడానికి ఒక కాపరిని పెడతాడు నీకు. ఆమేన్. అందుకే నీ గైడెన్స్ ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలని, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నీ ఆత్మ సంబంధంగా, భౌతిక సంబంధంగా అతని యొక్క సలహాలు నువ్వు తీసుకోవాలి. అప్పుడే నీ జీవితం వర్ధిల్లుతుంది. లేదు నేను వెళ్ళిపోతానంటే దారి తప్పితే గొర్రె ఏమవుతుంది? గోతులో పడి గొర్రె అయితే కేకలేస్తుంది, గొర్రె కాకపోతే ఏమవుతుంది? అది తిరుగుతుంది. ఆమేన్. నిన్ను ఆత్మ సంబంధంగా నీ జీవితాన్ని నడిపించే నాయకుడు ఒక నీకు ఉండాలి. ఆ నాయకుడిని ఎప్పుడు తృణీకరించొద్దు.
ఆ నాయకుడిని ఎప్పుడూ త్రోసేయద్దు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన ఇదిగో త్రోవలో నేను కాపాడి నేను సిద్ధం చేసిన చోటుకు నేను రప్పించుటకు నీకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతని ఇస్తున్నాడు. ఎలాగుంది దూత? అది ఎలాగుంది ఆ దూత? ప్రవక్త అంటాడు, నేను మారుతున్నాను, పాస్టర్ ఒక దూత ఉన్నాడు అన్నాడు. పాస్టరు సంఘానికే ఒక దూత ఉన్నాడు అన్నాడు. అవునా? సంఘానికి ఒక పాస్టర్ దూత ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మోషేకి తెలియకుండా ఉండకూడదు, మోషేకి వ్యతిరేకంగా తిరగబడకూడదు, రెబల్గా మారకూడదు. అర్థమవుతుందా? ఆమేన్. ఒక దూతను ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే నీ జీవితంలో ఒక దూత ఉండాలండి. లేకపోతే నువ్వు అనుకుంటావు నేను నాకేంటి అన్నీ తెలుసు అనుకోవచ్చు. నీకు ఎన్ని తెలిసినా నువ్వు తప్పిపోవచ్చండి. నీకు నీ జీవితంలో ఒక సేవకుడు లేకపోతే, దేవుడు అపాయింట్ చేసిన సేవకుడు లేకపోతే నువ్వు తప్పిపోతావండి. నువ్వు ఖచ్చితంగా తప్పిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. ఆమేన్. నువ్వేది చెయ్యాలన్నా అతనితో ఒక సలహా తీసుకుంటూ, దైవజనుడు ఆలోచన తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఎవరైనా దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడు ఉన్నాడా? యుద్ధానికి వెళ్ళే ముందు చాలామంది అన్నీ అయిపోయిన తర్వాత సేవకుడికి చెప్తూ ఉంటారు. అన్నీ అయిపోయాక చివరిలో ఇలా జరిగిందండి, అలా జరిగిందండి. అది కూడా దైవజనుడు అడిగితే. అసలు రెవల్యూషన్ ఉంటుంది వీళ్ళకి? రెవల్యూషన్ ఉండదు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రెవల్యూషన్ ఉండాలి. ఇప్పటికి నాకంటే సీనియర్లు చాలామంది వాళ్ళ భార్యలు అమ్మగారింటికి దింపాలని అడుగుతారండి. వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తారు. నన్ను అడగాలని కాదు, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పి వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి, నాయకుడిని దూతను గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు అడుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆమేన్. ఇప్పుడు ఏంటి? బీ కేర్ఫుల్. ఆమేన్. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడవలను. ఆమేన్. ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తూ చేసిన ఎడల నీ శత్రువులకి శత్రువును, నీ విరోధులకు విరోధులై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, కనానీలను, హివ్వీలను, యెబూసీలను వారందరూ ఉన్న చోటుకి నేను రప్పించి నేను వారిని సంహరించేదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారు తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పడగొట్టవలెను. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడు? ఆమేన్. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, క్రమశిక్షణ మెయింటైన్ చేయండి, విధానం మెయింటైన్ చేయండి, ఆర్డర్ మెయింటైన్ చేయండి. ఆమేన్. మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దేశస్తులందరినీ కూడా వెళ్ళగొడతాను, మీరు నా మాట వింటే. దేవుడు ఎప్పుడు కూడా ఒకే మాట చెప్తాడండి, నా మాట వింటే మీకు ఏదైనా చేస్తాను. వినకుండా ఉంటే ఎవడో ఏం చేయడు. ఇంట్లో కొడుకు ఎవడన్నా మాట వినకుండా అటు ఇటు గద్దులు ఎత్తాడికి ఏమైనా కొంటారా? ఇటు మాట ఇంట్లో దీనికి ఏమి ఇవ్వకూడదు అనుకుంటారు. ఒక సాధారణమైన తండ్రిగా నీకు అలా ఉంటే, పరమ తండ్రి ఆయన కూడా అలాగ అనుకుంటాడు. ఆయన మాటకు లోబడిన వాడికే సమస్తిస్తాడు ఆయన. మళ్ళీ ఏమన్నా విగ్రహములను బొత్తిగా నాశనం చేసాయి. నీ జీవితంలో ఏ విగ్రహాలు ఉండకూడదు, ఏ విగ్రహారాధన నీ జీవితంలో ఉండకూడదు. వాటన్నిటినీ కూడా నువ్వు నాశనం చేసేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు నాశనం చేయాలి, ఖచ్చితంగా నాశనం చేయాలి. ఏదైతే దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావో దాన్ని నాశనం చేయాలి. ఒకవేళ ఎక్కువగా కారుని ప్రేమిస్తున్నావా, నాశనం చేయమంటే అద్దాలు పగలగొట్టేమని కాదు, నీ మనసులో ఆ దాని మీద ఉన్న ప్రేమను తీసేయాలి. అందుకే ఏమన్నాడు? కారులో ఉన్నవాడు లేనట్టుగా ఉండమన్నాడు. అవునా? బంగ్లాలో ఉన్నవాడు లేనట్టుగా ఉండమన్నాడు. భార్యలు ఉన్నవాడు లేనట్టుగా ఉండమన్నాడు. అంటే భార్య వద్దనా? లేనట్టు ఉండమన్నాడు. నాకు భార్య వద్దంటే కుదరదు. హల్లెలూయా. అంటే వాక్యం అనే సెన్స్ అనేది మనకు అర్థం కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. బొత్తిగా నిర్మూలన చేయండి. మీ జీవితంలో దేవుని వాక్యానికి కాకుండా దేనికైనా ప్రథమ స్థానం ఇస్తున్నారు, పూర్తిగా తొలగించండి. కొంతమంది ఎక్కువగా వాళ్ళు బిజినెస్నే ప్రేమిస్తుంటారు, కొంతమంది వాళ్ళు పనులనే ప్రేమిస్తుంటారు, కొంతమంది వాటినే ఇష్టంగా చూస్తారు, కానీ దేవుడి వాక్యానికి చోటవరు. అలాంటి ఏ విగ్రహాలు ఉంటే పగలగొట్టండి. అసలు వాటికి సాగిలి పడద్దు. సాగిలి పడమంటే ఆరాధన. కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటారు కొన్ని వాళ్ళకున్న జీవితాలు బట్టి. కూర్చుని దాని దగ్గర నుంచి లెగరు అంటున్నాడు. నేను నీ శత్రువులకి శత్రువు అవుతాను, నీకు విరోధులకి విరోధిగా ఉంటాను. ఆమేన్. నీకు అన్నీ తోడుకుంటాను. అయితే నీవు నాతో నా మాటలు గైకొని నడవలసిన వాడిగా ఉన్నావు. దూత సన్నిధిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలెను.
ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజైతే పాస్టర్ మీదే జోకులు వేసుకునే వాళ్ళు ఉంటారు, ఎటకారాలు ఆడేవాళ్ళు ఉంటారు. నో సార్, నీకు ప్రత్యక్షత ఉంటే అలా చెయ్యం. ఆమేన్. రైట్, ముందుకెళ్దాం. నీ దేవుడైన యెహోవానే నువ్వు సేవింపవలెను. నువ్వెవరిని సేవించాలి? దేవుడైన యెహోవా అంటే దట్ ఈస్ ద వర్డ్. నువ్వు వాక్యమునే సేవించవలెను. ఆమేన్. నువ్వేం సేవించాలి? వాక్యాన్నే మొదలు పెట్టాలి, వాక్యాన్నే ముందు తీసుకురావాలి. అప్పుడు నీ భోజనాన్ని దీవిస్తాడట. నీ ఆహారం ఏమవుతుంది? దీవించబడుతుంది. కొంతమంది తింటారు కానీ అరగదు, తింటారు కానీ తృప్తి ఉండదు. అవునా? వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వారి జీవితాలు ఉండదు. ఆమె వాళ్ళకి భోజనం సాటిస్ఫాక్షన్గా ఉండదు కొంతమందికి. ఆమె కానీ అన్నాడు, మీ యొక్క ఆహారమును దీవిస్తాను, మీ ఆహారమును ఇస్తాను, నేను మీదికి ఏమి కావాలంటే అది ఇస్తాను. ఆహారం ఇస్తాడంటారా? ఆయన అక్షయమైన ఆహారం ఇస్తాడు, క్షయమైపోయే ఆహారం కూడా ఇస్తాడు. ఇస్తాడంటారా? రెండు ఆహారాలు ఇచ్చేవాడు ఆయనేనా? భౌతికమైన ఆహారం దేని కొరకు? నీ శరీరానికి ఆయన ఇస్తాడు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా ఆయనే పెడతాడు. ఆమె భౌతికమైన ఆహారం ఇచ్చేవాడు ఎవరు? ఆయనేనా? అవునా? ఆయన సెలవు లేకపోతే ముద్ద లోపలికి వెళ్తుందా? వెళ్తుందా? వెళ్దండి, అసలు లోపలికి కూడా వెళ్ళినోడు. ఆమెన్. ఒకవేళ గొంతులో చిన్న గడ్డ వేసిందాక వెళ్దాం, ఇంక లోపలికి మింగలేకపోతావు. చిన్న మెతుకులు తినాలంటే నీ వల్ల అవ్వదు. ఈరోజు మనుషులు ఎంత పోజు కొడతారంటే, నాకు అది ఉంది, నీకు అది ఉంది, నాకు అది ఉంది అంటారు. ఆయన సెలవు లేకపోతే కనీసం భోజనం కూడా వెళ్దండి. వెళ్తుందా? నీకు చికెన్ వెళ్దావు, చికెన్ బిర్యానీ వెళ్దాం, మటన్ బిర్యానీ కూడా వెళ్దాం. నో సార్, వెళ్ళదు. కొంతమంది ఎక్కువ ఆహారం తిన్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు, కొంతమంది గంజినీళ్ళు తాగినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునా? ఈడు అంటున్నాడు, ఎవరైతే నా ఆజ్ఞలు గైకు నన్ను సేవిస్తున్నారో, నన్ను ఆరాధిస్తున్నారో వారి ఆహారమును దీవిస్తాను. ఎందుకంటే ఆహారం ఇచ్చేవాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇజ్రాయేలుకి ఆహారం ఇచ్చేవాడు ఎవరు? ఆయనే ఆహారాన్ని దీవిస్తాను అంటున్నాడు. నీ ఫుడ్, నీ బ్రెడ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అక్షయమైన ఆహారం ఇచ్చేవాడు ఆయనే, క్షయమైన ఆహారం కూడా ఇచ్చేవాడు ఆయన. ఆయన సెలవు లేకుండా ముద్ద లోపలికి వెళ్దండి. ఆయన లేకుండా తినగలవా నువ్వు? లేదు, అవ్వదు. నీ ప్రాణమును కూడా దీవిస్తాను. ఇవన్నీ ఎవరు అంటున్నారు? దేవుడే చెప్తున్నాడు. దీవిస్తానన్నాడా? నీ ఆహారాన్నే దీవిస్తానన్నాడా? అలాగే నీ ప్రాణమును కూడా దీవిస్తానన్నాడు. ఈ ఆహారము తింటే, ఆయన ఇచ్చే ఆహారం తింటే ఇంకెప్పటికీ నీకు ఆకలేదు. ఆయన ఆహారం తింటే నీకు ఎప్పటికీ దప్పికేదు. అవునా? ఆయన దీవించడానికో నీకు అలా కరువే రాదు. నీ జీవితంలో ఎప్పుడు సమృద్ధిని ఇస్తాడు ఆయన. అందుకే ఏలియాని దీవించాడు కరువు కాలంలో కూడా. వంట చేసుకోవాల్సిన పని లేదు, ఆ టైంకి వచ్చి ఫుడ్ పడిపోతుంది. దీవిస్తున్నాడు ఆహారాన్ని. మల్టిప్లై అవుతుందా? ఆహారం మల్టిప్లై అవుతుందా? సారేపతి విధవరాల యొక్క ఆహారాన్ని దీవించాడా? ఆమె తింటుంటే మళ్ళీ వచ్చేస్తుంది, తింటుంటే మళ్ళీ వచ్చేస్తుంది, తింటుంటే మళ్ళీ వచ్చేస్తుందా? 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచిపెట్టినప్పుడు రొట్టె విరుస్తుంటే వచ్చేస్తుందా? ఆయన ఆహారాన్ని దీవించేవాడు. దీవిస్తాడంటారా? ఎస్ బ్రదర్, ఆయన ఆహారమును దీవించే వ్యక్తి అయి ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు, ఎప్పుడు మీరు నా మాటను గైకొన్న ఎడల. ఏం చేశాడు? విస్తారమైన ప్రసంగాలు చేశాడు కొండ మీద. ఎన్ని రోజులు చేశాడు చెప్పండి? అన్ని రోజులు ప్రసంగం చేసి ఆకలేస్తే ఏమన్నారు కొంతమంది? సేలుగొట్టుకు వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోతాం, పట్టణంకి వెళ్ళిపోతే. ఏ బిర్యానీ సెంటర్ వాడైనా, ఏ డాల్ఫిన్ అయినా, ఏ గోదావరి రుచులైనా 5,000 మందికి ఎవడన్నా వండుకుంటాడా? వండలేడు. ఎంత రెస్టారెంట్ అయినా, ఫారెస్ట్ ఏంటిది, ఏ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ అయినా అక్కడ 5,000 మందికి పెడతాడా? పెట్టలేడు. అప్పుడు అంటున్నాడు, ఎలా అన్నాడు? నేను ఆహారాన్ని దీవించేవాడిని. మీ దగ్గర ఆహారం ఉందా అన్నాడు. ఉంది. ఒక బాలుడు తెచ్చాడు ఆహారం. ఇప్పుడు ఆహారం అక్కడ తేగానే ఆహారాన్ని ఆయన దీవించడం మొదలుపెట్టాడు. రొట్టె విరుస్తుంటే వచ్చేస్తుంది, రొట్టె విరుస్తుంటే వచ్చేది, రొట్టె విరుస్తుంటే వచ్చేస్తుంది. 5,000 మంది తిన్నారు, ఎవరో పురుషులు మాత్రమే, స్త్రీలు కాక. ఇంకా మిగిలిపోయాయి, ఇంకా మిగిలిపోయేటట్టు చేశాడు. ఆహారాన్ని దీవిస్తాడా? సారేపతి విధవరాలు, ఆయనకి ఆహారం పెట్టింది, ఆహారాన్ని దీవించాడా? ఎస్, దీవించాడు. మీరు ఎప్పుడు మీ దేవుడని యెహోవాను సేవించిన ఎడల మీ ఆహారాన్ని దీవిస్తాను అన్నాడు.
మా ఇంట్లో కరువు వచ్చేసిందండి, ఇబ్బంది వచ్చేసిందండి. నో సార్, ఎందుకు వస్తుంది? ఆమేన్. నువ్వు సేవించు దేవుణ్ణి. నీకు ఆహారం సృష్టించేవాడు ఆయనే, నీ ఆహారం కలగజేసేవాడు ఆయనే, ఆహారాన్ని ఇచ్చేవాడు ఆయనే. నువ్వు దేవుడికి ముందు స్థానం ఇచ్చేసాయి. మళ్ళీ అన్నాడు, నీ పానమును కూడా దీవిస్తాను, నీ నీటిని దీవిస్తాను అన్నాడు, మీరు తాగే నీరుని. అవునా? ఎవరు వచ్చారు? బావి దగ్గరికి సమరస్త్రీ వచ్చింది. ఇచ్చాడా పానీయము? ఏం చేశాడు? ఆ పానీయమును ఏం చేశాడు? ఆమెకి ఇచ్చాడు. నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పుకొనవు అన్నాడు. ఇచ్చాడా నీళ్లు? ఎస్. ఆయన నీళ్ళు ఇచ్చి దీవించేవాడు, కడుపు నుండి నీళ్ళు ఇచ్చి పోషించేవాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు. ఈ మనుషులు నీటిని బీరుగా మారుస్తారు, వైన్గా మారుస్తున్నారు, లేకపోతే ఇంకో రకంగా మారుస్తున్నారు. కానీ మన దేవుడైతే ఏం చేశాడు? ద్రాక్షరసంగా మార్చేశాడు ఆయన. ఆమేన్. అవునా? అలాంటి గొప్ప దేవుడేంటి మన దేవుడు. నీ ప్రాణమును దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, మీ మధ్యలో ఉన్నటువంటి రోగమునే వెళ్ళగొడతాను అన్నాడు. మనిషికి ఏం కావాలి చెప్పండి? ఈ మూడు తప్ప మనిషికి ఏం కావాలి చెప్పండి? చక్కటి ఆరోగ్యం ఉండాలి, 3 పూట్ల భోజనం చేయాలి, మంచి నీళ్ళు తాగాలి. దీనికంటే ఎక్కువేమైనా ఉందా? దీనికంటే ఎక్స్ట్రాలకు వెళ్ళి అప్పులు పాలైపోతుంటారు, దీనికంటే ఎక్స్ట్రాలకు వెళ్ళి మోసాలు చేస్తారు, దీనికంటే ఎక్స్ట్రాలు చేసి అక్రమాలు చేస్తూ ఉంటారు. అవునా? మనిషికి ఏం కావాలి కరెక్ట్గా చెప్పండి? 3 పూట్ల ఆహారము, చక్కని నీళ్లు తాగడం, ఏదన్నా రోగం వస్తే ఏం చేయాలి? స్వస్థత. ఈ మూడింటికంటే ఎక్కువ కావాలండి మీకు. ఏ వ్యక్తి అయితే వీటికంటే పైకి ఎగురుతాడో అతను నష్టపోతున్నాడు. అంటున్నాడు, నీ నీళ్లు, ఆహారము, స్వస్థత నేనే ఇస్తాను. అవునా? నేనే మీకు ఇస్తాను. నన్ను సేవించండి, నన్ను ఆరాధించండి, నన్ను గణపరచండి, నా వెంట నడవండి అంటున్నాడా? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆహారం ఇచ్చేవాడు, నీకు పానీయం ఇచ్చేవాడు, నిన్ను రోగి అయితే స్వస్థపరచువాడు ఆయన. కండిషన్స్ అప్లై. దానికంటే ముందు నువ్వు దేవుడిని సేవించాలి, ఆరాధించాలి, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. ఇవి దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. మోషే ద్వారా ఈ సంగతులని చెప్తున్నాడు ఆయన. మోషే ద్వారా ఈ సంగతులన్నీ కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు యాత్ర చేస్తున్నారు. అందుకే ఈరోజు మన పర్ఫెక్షన్లోకి వెళ్ళడానికి మనకు కావాల్సిన ఈ 3 కూడా ఆయన ప్రొవైడ్ చేస్తాడు. మీరు ఆత్మ సంబంధంగా ఇజ్రాయేల్ యాత్ర మీరు గమనించండి. వాళ్ళు కానాను చేర్చడానికి ఈ ప్రయాణానికి కావాల్సిన అవసరాలన్నీ ఇచ్చాడా? ఇప్పుడు అదే దేవుడు మిమ్మల్ని ఎత్తబాటు చేయడానికి మీకు కావాల్సిన అవసరాలన్నీ దేవుడు మార్గంలో ప్రొవైడ్ చేయడా? ఆహారం పెట్టాడా? అవునా? అయితే కొంచెం లేట్ అవుతే ఎలా ఉంటుందో చూశాడు. తేడా వచ్చేసింది. తేడా వచ్చిందా? నీళ్లు కొంచెం లేటుగా ఇచ్చాడు, ఆహారం కొంచెం లేటుగా ఇచ్చాడు, రోగాలు స్వస్థపరచడం కొంచెం లేట్ చేశాడు. అవునా? ఏమైపోయింది? తిరుగుబాటు అయిపోయింది. అందుకే ఎప్పుడైతే దేవుడు కొంచెం లేట్ చేస్తాడో తిరుగుబాటుతనం వస్తుంది. అందుకే గమనించండి నా ప్రియ సోదరుల. ఇప్పుడు ర్యాప్చర్ కొరకే, లేదా మన పూర్తి వాగ్దాన దేశంలోకి వెళ్ళడం కొరకే, మన పరిపూర్ణమైన పరిశుద్ధాత్మలోకి వెళ్ళడం కొరకే దేవుడు మన జీవితంలో అన్ని ఏర్పాట్లు చేయడంటారా? వాళ్ళకు రోగాలు లేవు, చెప్పులు మాయలేదు, వస్త్రాలు మాయలేదు, అన్నీ భౌతికంగా దేవుడు ఇచ్చినప్పుడు మరి దేవుడు మనకి ఇవ్వడంటారా? అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి? మొదటగా అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని వెంబడించుకుంటూ వెళ్ళాలి, వెంబడిస్తూనే వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడు నీ ఆహారమును, నీ పానమును, నీకు స్వస్థత ఆయన అనుగ్రహిస్తాడు. ఇది యాత్రలో దేవుడు ఇచ్చేవి. ఆమేన్. ఎవరు ఇస్తున్నాడు? వీడికి మనిషి కుమారుడు ఇస్తున్నాడు. మనిషి కుమారుడు నీకేం చేస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. ఎవరు అందరి దగ్గర దొరకదు. ఇది స్వస్థత అందరి వరకు దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళకి ఇత్తడి సర్పం దగ్గర దొరుకుతుంది. ఈరోజు మనకు స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? ఎత్తబడిన ఇత్తడి సర్పం దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు మనకు అన్నీ ఇస్తాడు. డోంట్ వరీ. ముందుగా దేవుడిని ముందు పెట్టండి, ముందుకు వెళ్ళండి. అంతే. వాక్యాన్ని ముందు పెట్టండి, వెళ్ళండి. ఈరోజు క్రైస్తవులో ప్రాబ్లం ఏంటంటే అన్నీ ముందెట్టేస్తారు, కానీ దేవుడు వెనకాల ఉంటాడు. నో, దేవుడిని ముందు పెట్టండి, వాక్యాన్ని ముందు పెట్టండి. సిద్ధాంతాలు కాదు, ఆచారాలు కాదు, కల్పనా కథలు కాదు, పండగలు కాదు, అవి కాదు, వాక్యములో లేని విరోధమైనవి కాదు. వాక్యాన్ని పర్ఫెక్ట్గా పెట్టండి. కష్టమైనది, నష్టమైన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుని కుమారుడి కష్టమేమి కాదు. అవునా? యాషావుకి భక్తి చేయడం చాలా కష్టమంట, కానీ యాకోబుకి భక్తి చేయడం చాలా సులువట. యాకోబుకి భక్తి చేయడం చాలా సులువట, ప్రార్థన చేయడం చాలా సులువట.
భక్తి చాలా కష్టమైపోతుంది అన్నవాడు యాషావు. యాకోబుకి చాలా సులువు భక్తి చేయడం. ప్రవక్త అన్నాడు అతను చాలా భక్తి చేయడం యాకోబుకి చాలా సులువు అంట, యాషావుకి చాలా కష్టమంట. ఆమేన్. సో చాలా సులువైన భక్తి అది. ఆమేన్. ఇజ్రాయెల్ చేసిన మిస్టేక్ ఒకటే వాళ్ళ జీవిత యాత్రలో, అమ్మోనీలకు ఉంది మాకు లేదు, మోయాబీలకు మాకు ఉంది మాకు లేదు, వాళ్ళకి పొలాలు ఉన్నాయి మాకు పొలాలు లేవు, వాళ్ళకి మంచి బట్టలు ఉన్నాయి మాకు మంచి బట్టలు లేవు, వాళ్ళకి రాజు ఉన్నాడు మనకు లేడు. వాళ్ళు కేవలము తప్పిపోవడానికి గల కారణము ఇతరులతో పోల్చుకోవడం. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా ఇతరులతో ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. నువ్వు ఏదన్నా పోల్చుకోవాలంటే ఖచ్చితంగా వాక్యముతోనే పోల్చుకో. నో, ఎవరితో కూడా పోల్చుకోవద్దు. వాళ్ళకుంద నాకు లేదనుకోవద్దు. అలాగే అనుకునే మిస్టేక్. వాళ్ళు వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారంటే నెక్స్ట్ వీక్లో వాషింగ్ మిషన్ మన ఇంట్లోకి వచ్చేయాలి. వాళ్ళు ఒక టీవీ కొన్నారంటే నెక్స్ట్ వీక్లో మన ఇంటికి టీవీ వచ్చేయాలి, సపోజ్ చేసి. వాళ్ళు ఒక కారు కొన్నారంటే మన ఇంట్లో కారు వచ్చేయాలి. అంతా కూడా ఇమిటేషన్. నువ్వు నిజంగా ఎన్నిక చేయబడితే నీకు ఏది అవసరమో నీ జీవితంలో ఇస్తాడో నువ్వు దాన్ని వెంబడించి వెళ్ళిపో అంతే. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకోవద్దు అంతే. నీ లైఫే డిఫరెంటు, నీ ఎన్నికే డిఫరెంటు, నీ సాక్ష్యమే డిఫరెంటు, నీ ప్రయాణమే డిఫరెంట్. ఈ లోకముతో, నీ లోక స్నేహాలతో, మీ బంధువులతో, ఎవరితో కూడా పోల్చుకోవద్దు. సంఘంలో ఉన్న విశ్వాసులతో కూడా పోల్చుకోవద్దు. నీ జీవితం ఖచ్చితంగా వాక్యముతో నడిచినటువంటి అపోస్తలుడు పౌలు, ఈ కాల ప్రవక్త విలియం బ్రానమ్, వాళ్ళతోనే పోల్చుకో. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోమన్నాడు. విలియం బ్రానమ్ కూడా క్రీస్తుని పోలు నడుచుకున్నాడు. విలియం బ్రానమ్ వర్తమానాన్ని పోలు నడుచుకోండి, దీవించబడిపోతారంతే. ఆమేన్. డోంట్ కంపేర్ విత్ ఫ్రెండ్స్. వాళ్ళకి మంచి జాబ్ ఉంది మనకు లేదు, వద్దు. వాళ్ళంటి వాడు నువ్వు కాదు. నీ పుట్టికే డిఫరెంటు, నీ జీవన విధానమే డిఫరెంటు, నీ యొక్క కుటుంబమే డిఫరెంటు, నీ యొక్క లక్ష్యమే డిఫరెంట్. అస్సలు ఎవరితో పోల్చుకోవద్దు, నువ్వు దేవుడితో పోల్చుకో. చాలామంది అంటారు, తల్లిదండ్రులు వాడు చూడరు ఎలా ఉన్నాడు రా అంటాడు. అప్పుడు నవ్వుకోండి లోపల, దుఃఖపడిపోకుండా వాడికి బాగుంది నాకు బాగోలేదు. అలా కాదు, పోల్చుకోవద్దు, అస్సలా పోల్చుకోవద్దు. ఆమేన్. మీరు ఏదైనా ఉంటే వాక్యముతోనే పోల్చి చూడండి, మీరు ఖచ్చితంగా దీవించబడతారు. మీకు ఆయన ఏం చేస్తాడు? ఆహారాన్ని ఇచ్చే దేవుడు. మీ ఆహారమును, నీ పానమును దీవిస్తాడు, నీకు స్వస్థతను కూడా ఇస్తాడు. అర్థమవుతుందా? ఎవరిస్తారు? మనుష్య కుమారుడు అన్నిటికీ ప్రొవైడ్ చేస్తాడు. దేవుడికి మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తముతో వచ్చే వారం కూడా ఇదే సబ్జెక్ట్ నేను కొనసాగిస్తాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడి మీద ఆధారపడండి, దేవుడినే మీరు సేవించండి, దేవుడికే ప్రథమ స్థానం ఇవ్వండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభు మాకు సహాయం చేయండి అని ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుగా అర్పించుకోండి. వెనకున్నవారు, లోపల ఉన్నవారు, ప్రతి ఒక్కరు కూడా మీరు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. ప్రభుకి. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రాలు నాయన. నిన్ను మేము సేవించాలి ప్రభు, నిన్ను సేవించాలి ప్రభు, నిన్ను ఆరాధించాలి ప్రభు. నిన్ను గణపరచాలి దేవా. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయి ప్రభువా. నీ కృపనివ్వండి తండ్రి, నీ కనికరం మాకు దయచే ప్రభువా. నిన్ను సేవిస్తాం నాయన. మా ఆహారాన్ని, మా పానమును దేవా మీరు దీవించండి. మాకు స్వస్థతనివ్వండి ప్రభువా. నిన్ను మేము సేవిస్తాము, నిన్ను ఆరాధిస్తాము. ప్రభువా, పరిశుద్ధాత్మ కొరకు నడిపించబడతాము. స్తోత్రాలు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి. దేవాన్ని కృప మాకు ఇవ్వండి, దేవాన్ని కనికరం మాకు దయచేయండి. మా ఉదయత మన్నించండి, మా పిత్రత మన్నించండి. నీ కనికరం మాకు దయచేయండి. మమ్మల్ని పూర్తిగా నీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం దేవాన్ని. ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి, ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి ప్రభుకి. దేవానికి స్తోత్రములు ఆయన, ప్రభువానికి స్తోత్రములు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా. ఆయన మన హృదయంలో ఏమున్నదని చూస్తున్నాడు. మనం ఎలా నిలబడుతున్నామో, ఎలా వాక్యాన్ని నమ్ముతున్నామో, ఎలా సేవిస్తున్నామో అన్నీ చూస్తున్నాడు ఆయన. ఆయన ఆహారం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తున్నాడు. కానీ లోపల మనం ఎలా ఉన్నామో కూడా చూశాడు ఆయన. ప్రియ సోదరి సోదరులారా,
ప్రభుకు అర్పించుకోనండి, ప్రభుకు సమర్పించుకోనండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు ఆయన. ఎందుకు వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళని శోధించుకుంటూ వెళ్ళాడు? ఎందుకు 40 సంవత్సరాలు వాళ్ళని శోధించుకుంటూ వెళ్ళాడు చెప్పండి? వారి హృదయంలో ఏముందోనంట, వారి జీవితాన్ని అణచడానికంట, వాళ్ళ హృదయంలో ఉన్న పాపాన్ని అణచడానికంట, నూతన జీవితానికి ఇవ్వడం కొరకంట. కానీ యెహోషువ కాలేబులు వాళ్ళ హృదయంలో విశ్వాసం ఉన్నది, వాళ్ళ హృదయంలో ఓర్పు ఉన్నది, వాళ్ళ హృదయంలో సహనం ఉన్నది, వాళ్ళ హృదయంలో సమస్తము కార్యములు వాక్య ప్రకారంగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవించారు వాళ్ళు. మనం ప్రార్థన చేసుకుందాము. దేవా మాకు సహాయం చేయమని ప్రభువా, సహాయం చేయండి ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు అర్పించుకోనండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా ఒక చక్కటి వర్తమానాన్ని మాకు ఇచ్చున్నావు ప్రభువా. దేవా మా జీవితంలో సరిచేసుకుని ప్రభువా, నీ యొక్క దూతని ప్రభువా ఆ కోపము రేపకుండా ప్రభువా, నీ వాక్యం ఏదైతే చెప్తూ ఉందో నాయన, దానికి విధేయత చూపి ప్రభువా, దానికి లోబడిన ఆయన చక్కగా ప్రభువా నీ వాక్య మార్గంలో మేము నడిచినప్పుడు ప్రభువా, దేవాని చెంగ మా ఆహారాన్ని నువ్వు దీవిస్తానని చెప్పావు నాయన. మా ప్రాణములను నువ్వు దీవించుచున్నావు అంటే ప్రభువా, తప్పక మా యొక్క రోగములను స్వస్థపరచువాను ప్రభువా, గొప్ప వైద్యుడిగా నాయన. దేవా నిత్యంగా మా జీవితంలోనికి ప్రభువా, మా గృహాల్లోనికి నాయన నువ్వు నిత్యముగా నువ్వు దిగి వస్తావని ప్రభువా ఈ రాత్రి చెంగను మాతో మాట్లాడావు ప్రభువా. దేవా నిత్యంగా మాకు వస్తున్న పరీక్షల్లో ప్రభువా, మాకు వస్తున్న తండ్రి ప్రభువా, దేవాన్ని ఈ చెంగ ఇబ్బందులను బట్టి ప్రభువా, ఇరుకులను బట్టి సమస్యలను బట్టి ప్రభువా, మా హృదయంలో ప్రభువా మేము ఏదైతే తలచుచున్నామో నాయన అది నువ్వు చూచుచున్న దేవుడు ప్రభువా. తప్పనిసరిగా మా జీవితాన్ని ప్రభువా, మా హృదయం లోపాలను ప్రభువా, మా యొక్క హృదయాల్లో తప్పిదములన్నిటినీ కూడా ప్రభువా తప్పక మీరు క్షమించండి నాయన. వ్యర్థమైన ఆలోచనలు ప్రభువా మా హృదయంలోనికి రానివ్వకుండా నాయన, వ్యర్థమైన కార్యాలు ప్రభువా మా మనసు పెట్టకుండా ప్రభువా, లోక సంబంధమైన కార్యాలు ప్రభువా మా జీవితంలో సొరవడనివ్వకుండా నాయన, వాటికి ఎక్కడ చోటు ఇవ్వకుండా ప్రభువా మొదటగా నీ వాక్యానికి ప్రభువా మేము ప్రథమ స్థానం ఇచ్చేటట్టుగా నాయన ఎల్లప్పుడూ మమ్మల్ని మీరు అభిషేకించండి నాయన. ఈ రాత్రి మీరు మాకు సహాయం దయచేసినందుకు వందనాలు. ఈ రాత్రి సేవకుని అభిషేకించి ప్రభువా నాతో నా సహోదరులతో మాట్లాడినందుకు వందనాలు నాయన. దేవా అనేక సార్లు ప్రభువా మా హృదయాల్లో ప్రభువా అనేకమైన కార్యాలు తెచ్చుకుని ప్రభువా మీ యందు మేము దోషులైపోతున్నాం ప్రభువా. దేవా దయచేసి మమ్మల్ని క్షమించడం నాయన. అటువంటి అపవిత్రమైన కార్యాలకి ప్రభువా దేవా ఎక్కడ లోక సంబంధమైన కార్యాలకి నాయన ఎక్కడ చోటు ఇవ్వకూడనట్లు నాయన మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ప్రభువా అపరిశుద్ధాత్మ చేత నాయన మమ్మల్ని అభిషేకించడం నాయన. తప్పక మాకు సహాయముని దయచేయండి. ఈ రాత్రి మీరు మాకు సహాయముని దయచేయండి. ఆ యోసేపు ఏ విధంగా ప్రభువా ఆ 17 సంవత్సరములు నాయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆయన అతను ఎలా అయితే నిప్పి రవ్వలవలే ప్రభువా ఎలా అయితే మండుచూ ఉన్నాడు నాయన, అలాగే మండే క్రైస్తవులుగా ప్రభువా మంట కలిగిన క్రైస్తవులుగా నాయన ఈ రాత్రి మమ్మల్ని అభిషేకించడం నాయన. ఏదో చల్లారిపోయిన ఆత్మ మాకు వద్దు ప్రభువా, ఏదో జాకీని లేపే ప్రభువా అటువంటి చేసే భక్తి మాకు వద్దు నాయన. తప్పనిసరిగా ప్రభువా వాక్యం మీద ఆధారపడుతూ నాయన మంట కలిగిన పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులుగా ప్రభువా మమ్మల్ని అభిషేకించండి నాయన. తప్పకి రాత్రి మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు ఆయన, ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ఆయన, వాక్యం ఇతని సాగుడిని బట్టి ప్రభువా నీకు భయం కలుగురి కాక నాయన నీ సాగురికి విరోధముగా ప్రభువా మేము ఎన్నడూ కూడా పైకి లేవకూడనట్లు నాయన ఎల్లప్పుడు కూడా దేన మనసుకులుగా ప్రభువా నీ కృపను కలిగి ప్రభువా నీ వాక్యమును కలిగిన ఆయన దేవ మాకు ఒక సాగుడిని ఇచ్చున్నామని ప్రభువా మేము ఎల్లప్పుడు కృతజ్ఞులుగా జీవించే కృప మాకు దయచేయండి ఆయన. ఈ రాత్రి మీరు మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రి మా జీవితాలు మీకు అప్పగిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం అంతా కూడా ప్రభువా అది మా జీవితాలు నూరంతరంగా మీరు ఫలింపచేయండి నాయన. అది తప్పక మాకు సహాయం దయచేయండి ప్రభువా. దేవ వచ్చిన తలలో వచ్చిన ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. ఎవరైతే నిత్యంగా ఈ దినమందు ప్రభువా సమర్పించుకుంటూ ఉన్నారు నాయన ప్రతి హృదయంలో కూడా నువ్వు ఎరుగిన దేవుడు నాయన. దేవ కష్టమైన సమయంలో ప్రభువా ఆ ఇబ్బందికరమైన సమయంలో ప్రభువా ఎల్లప్పుడూ నీ వాక్యములు నెవరు వేసుకునే వారు కలిగిన ఆయన దేవ ఏది లేట్ చేసినప్పటికీ కూడా ప్రభువా నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని ఉంచడం ఆయన. తప్పక మాకు సహాయం దయచేయండి.
వాక్యం ఇచ్చిన సేవకుడు బలపరచండి, ఇంకొన్ని మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఓ సంపూర్ణమైన వాక్య ప్రత్యక్షతనిచ్చి ప్రభువా, ఇంకా బలమనిచ్చి ప్రభువా, ఓ నీ వాక్యముని రాజీ పడకుండా ప్రభువా, ఓ నీ వర్తమాన పక్షాన్ని నిలబడుతుండగా నాయన, ఓ కావాల్సిన అభిషేకం ఇచ్చి ప్రభువా, ఓ మీరు సంపూర్ణంగా మీరు వాడుకోండి నాయన. ఓ నీ ఆత్మనిచ్చి మీరు నడిపించమని ప్రభువా, ఓ నీ సేవకుని చేతులకు అప్పగిస్తూ ఉన్నా ప్రభువా. ఓ దేవ ఇక్కడ జరిగిస్తున్నా ప్రభువా, ఓ ఈ పరిచయం బట్టి స్తోత్రములు ప్రభువా. ఓ ఇక్కడ మందిరం మాకు అవసరమైంది ప్రభువా, అది నువ్వు ఎప్పుడైతే మాకు ఇవ్వాలనుకుంటున్నావో దేవా, ఓ తప్పకప్పుడు మాకు దయచేయండి నాయన. అప్పటి వరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటాం ప్రభువా, ఓ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటాం ప్రభువా, ఓ మిమ్మల్ని మహింపరుస్తూ ఉంటాం నాయన. ఓ మా ఆసక్తి తగ్గిపోనివద్దు నాయన. ఓ దేవా మా యొక్క భక్తి ప్రభువా, ఓ మా శ్వాసాన్ని ప్రభువా, ఓ మేము ఎన్నడూ కూడా సన్నగెళ్ళిపోనివ్వకుండా నాయన. ఓ దినము కూడా ప్రభువా, ఓ మా జీవితంలో మంటను ప్రభువా, ఓ రెట్టింపు పరచను నాయన. తప్పకి రాత్రి మీరు మాకు సహాయం దయచేయండి. ఓ ఈ రాత్రి చిన్న విత్తబడిన వాక్యం అంతా కూడా మీరు ఫలింపచేయండి. ఓ తప్పక మీరు మాకు సహాయం దయచేయండి. ఓ పాటల్లో, ఆరాధనలో, వాక్యములో ప్రభువా, ఓ ఇంతవరకు మాకు తోడుకున్నందుకు నాయన, ఓ నీకు బైబిల్ చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ ఈ కుడికి ఎంతవరకు జరిగించినందుకు ప్రభువా, ఓ నీకే స్తుతి మహిమకర్త ప్రభు చెల్లించుకుంటూ తండ్రి ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలకు, విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరికీ సదా తోడుగుండి నడిపించి ఆహారమును, పానమును, స్వస్థతను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్.